హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఈరోజు మనతో పాటు యలమంచిలి శాసనసభ్యులుగా అపూర్వ విజయం సాధించి తనకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకుంటున్న నాయకుడిగా ఎదిగిన సుందరం విజయ్ కుమార్ గారు ఉన్నారండి. ఆయనతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇక్కడ ఉత్తరాంధ్ర రాజకీయ పరిస్థితులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం మనం ఈ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేస్తున్నామండి. సో ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఎందుకంటే 49,000 పైగా మెజార్టీ సాధించడం అనేది మామూలు విషయం కాదు. అంటే అప్పటి వరకు ఒక టైట్ ఫైట్ ఉంటుందని చాలాసార్లు అనుకున్నారండి, అంటే మీకు కూటమికి అండ్ వైసీపీకి. అలాంటి టైంలో మీలాంటి నాయకులు గెలవడమే కాకుండా మీ కూటమి కూడా ఒక అపూర్వ విజయం సాధించడం అనేది అంటే నభూతో నభవిష్యత్ అన్నట్టే, అట్లాగా అంటే ఎవరు ఊహించిన విధంగా జరిగిందని చాలామంది అంటూ ఉన్నారండి. నేను అడిగేది ఏంటంటే సార్, మీరు మీ విజయం మీద మీ విజయం మీద మీరు ఒక కాన్ఫిడెంట్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఏ నాయకుడికైనా విజయం సాధిస్తానన్న దాంతోనే తపన పడుతూ ఉంటారు, పోటీ పడుతూ ఉంటారు. కానీ కూటమి 164 సీట్లు అవుట్ ఆఫ్ 175 సాధిస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా సార్? 100% అండి. ఎందుకంటే నేను జనసేన పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. 2019 నుంచి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అరాచకాల్ని రోజు కూడా ప్రశ్నించే పరిస్థితి. ఒక్కొక్క రోజు అయితే 7-8 ఛానల్లో కూడా మేము డిబేట్లో పార్టిసిపేట్ చేయటం. అలాగే సేమ్ వే మేము గ్రామాల్లో ప్రజల మధ్యలో తిరగటం, ప్రజల సమస్యల మీద పోరాటం చేయటం. వాస్తవానికి 19 నుంచి 24కి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎదురుగా గొంతెత్తామంటే ప్రాణం మీద ఆశ వదులుకున్న మాత్రమే గొంతెత్తేవాళ్ళం. ఇది వాస్తవం సార్. అంత ఇదిగా ఉండేదండి, అరాచకంగా ఉండేదంటారా? 100%. ఎందుకంటే మేము డిబేట్లో ఉంటుండగానే మాకు ఫోన్లు వచ్చేవి, నేను చేస్తామని. లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిపోయాను. మేము పట్టించుకునే పరిస్థితి లేదు. 100% ప్రజల కోసం, ప్రజల గొంతే పోరాటం చేసాం. ప్రజలను అర్థం చేసుకున్నాం. ప్రజలు మాకు ఎందుకంటే కంటిన్యూస్గా ప్రజల కోసం ప్రతిరోజు గొంతెత్తిన అతి తక్కువ మందిలో నేను కూడా ఒక్కడిని. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు 100% ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు ఏంటి జరుగుతుంది, నాతో చర్చించేవాళ్ళు. వాస్తవానికి బయట ఎక్కడైనా మాట్లాడితే ఏమైపోతామనే భయం ప్రతి ఒక్కరికి, అధికారులకే కాదు, రాజకీయ నాయకులకే కాదు, వ్యాపారస్తులకే కాదు, అందరికీ, ప్రజలకి అందరికీ భయం. ఎప్పుడైతే నేను ప్రతిరోజు మరి ఈ డిబేట్లో పాల్గొని ప్రతిరోజు సమస్యల మీద గొంతెత్తాము, అప్పుడు మాకు చెప్పేవాళ్ళు. ఇది సేమ్ వే నేను జనసేన యలమంచిలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశాను. చేయటం వల్ల, ఇన్ఛార్జిగా ఉండడం వల్ల ప్రజలు వాళ్ళు ఏమనుకుంటున్నారు పరిస్థితి అనేది దగ్గరగా నేను చూసి చేయటం. వాస్తవానికి మీకు తెలుసలేదు, నేను ఎన్నికల ముందే చెప్పాను, వస్తే 120+, లేకపోతే 160+. వస్తే 120+, 160+. ఓకే. మీరు ఏబిఎన్లోని కానీ TV5లో కానీ నా డిబేట్స్ చూడండి, డేట్స్ చూసి 160+ ఏంటి సార్ అదేం మాట్లాడుతున్నారు అన్నారు. 100% 160+ వస్తాయని చెప్పాను నేను. అంటే అలా కాదు సార్, 120+ అని ఏ పరిస్థితుల్లో 160+ అని ఏ పరిస్థితుల్లో 120 అంటే ఇట్స్ ఏ జనరల్ ఎలక్షన్ టైపు. ఓకే. జనరల్గా ఎలక్షన్ జరిగితే 120 అండి. ప్రజలు రియల్గా మేము ఏదైతే అనుకుంటున్నామో, ప్రజలు మాకు ఏదైతే క్యారీ చేశారో ఓకే అది కనుక జరిగితే 160+. నార్మల్ ఎలక్షన్ అయితే 120+. ప్రజలు మాకు ఏదైతే సంకేతాలు ఇచ్చారో అది జరిగితే 160+. ఇవి రెండే చెప్పాను. అర్థమైంది. 160+ అన్నారు. అప్పుడు చాలామంది చాలామంది సరే ఉండొచ్చు కానీ మరీ ఇంత ఎక్కువగా ఉండకండి సార్, 160+ ఏంటంటే 151 వైఎస్ఆర్సీపీకి ఇస్తేనే గొప్ప అనుకున్నారు అందరూ. అది చాలా గొప్పది, 151 రావడం అనేది ఇంపాసిబుల్ అండి. అంటే నేను అన్నా 160+, 160+ఏ కానీ 160 కింద ఉండదండి. ఈరోజు ప్రజలు ఏదైతే అనుకున్నట్టు వాళ్ళు కనుక తీర్పిస్తే 160 పైనే కానీ తక్కువ ఉండదనేది నేను చాలా క్లారిటీగా అనేక డిబేట్లో చెప్పాను. అదే జరిగింది. కాదు సార్, అంటే మీరు ఇందాక అన్నది ఏంటంటే అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ టైంలోని అంటే బయటికి ఎవరైనా చెప్పాలంటే భయపడేవారు. మీలాంటి నాయకులకు కూడా వార్నింగ్స్ వచ్చేవి డైరెక్ట్గా, ఈవెన్ డిబేట్లో ఉండేటప్పుడే కాల్స్ వచ్చేవని కూడా అన్నారు కదండి.
అంటే జనం మీ దగ్గరకు వచ్చినప్పుడు అంత అంటే ఫ్రీడమ్తో చెప్పగలిగేవారా అంటే జనం మా దగ్గర కాదండి, జనంలో మేము ఉండేవాళ్ళం. అదే జనం దగ్గరికి మీరు వెళ్ళినా మీరు జనంలో ఉండేటప్పుడు రోజు టీవీలు చూస్తారు కదా, టీవీ చూస్తారు కదా, రోజుకి కనీసం 2-3 డిబేట్లు అంటే కనీసం 3 నుంచి 4 గంటలు మేము ఎప్పుడు ఆన్ ఎయిర్ ఉండేవాళ్ళమే డిస్కషన్ లైవ్లో. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు మమ్మల్ని ఈరోజు ఇంత హైలైట్ అయ్యామంటే కారణం ప్రతిరోజు మేము 4-5 గంటలు టీవీల్లో డిబేట్ చేసుకుంటున్నాం కాబట్టి. అది కూడా డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ ప్రతినిధి మా మీద విరుచుకు పడిపోయేవాడు, అవునండి విరుచుకు పడిపోయి బూతులు మాట్లాడేవాడు, మాకు అబద్ధాలు చెప్పేవాడు, అబద్ధాలు నిజంగా మాట్లాడేవాళ్ళు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మేము చేసే పోరాటం ప్రజలకి కొంత నమ్మకం కలిగేది కాబట్టి మా దగ్గర వచ్చి మాట్లాడు. మీకు ఎందుకంటే చిన్న మాస్క్ అడిగిన పాపానికి ఇక్కడ మన జిల్లాలోనే డాక్టర్ సుధాకర్ గారి పరిస్థితి ఏంటి, అలాగే ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు మరి నలంద కిషోర్ గారి పరిస్థితి ఏంటి, అంతే కదా. ఇవన్నీ ఈవెన్ నన్ను అరెస్ట్ చేశారు కదా, తప్పుడు కేసుల్లో నన్ను అరెస్ట్ చేశారు. 7 రోజులు నేను నా హెల్త్ క్రిటికల్గా ఉన్నప్పుడు కూడా హెల్త్ ఫిట్ అని చెప్పి పంపించి జైల్లోనే పెట్టి నన్ను హింసించి ఇది చేశారు. ఎన్ని రోజులు సార్ రిమాండ్? 7 డేస్ రిమాండ్లో ఉన్నాను. ఇవన్నీ కామన్. ఇవన్నీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం దేనికోసం అండి? అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఏముండదండి, వాళ్ళకి నచ్చిన కేసు పెట్టుకుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనా? టార్గెట్ అంతే టార్గెట్ ఏదో కేసు అండి, సిల్లీ కేసులు అంతే. ఓకే, ఒక డస్ట్బిన్తో రోజా గారిని హత్య చేయబోయామన్న కేసులో 90 మంది మీద కేసు పెట్టారండి. డస్ట్బిన్తో రోజా గారు ఎయిర్పోర్ట్లో? ఓకే, ఎయిర్పోర్ట్లో ఉన్నాడు లేదు, అక్కడ ఇప్పుడు చూపించమంటే చూపించలేరు వాళ్ళు. ఎయిర్పోర్ట్లో ఉండాలి కదా, ఎవరి మీద కేసు పెట్టారు? డస్ట్బిన్ ఇసిరారంట. డస్ట్బిన్ కూడా కాదు, మూత. ఓకే, డస్ట్బిన్ మూతతో చేశారనేది పెట్టారు. అది ఇంకా ఏం పెట్టారు కూడా తెలియదు. అసలు మేము అక్కడ లేము ఆ టైంలో. ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో లోపల ఇవన్నీ కోర్టులో మేము చెప్తాం, డెఫినెట్గా చెప్తాం. ఎందుకంటే చెప్పాల్సిందే, ఎవరెవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో చట్టం ముందు, అంటే వాళ్ళైనా మేమైనా తప్పుడు కేసులు పెట్టిన అధికారులు డెఫినెట్గా వాళ్ళకి చట్టపరంగా, అలాగే తప్పుడు పెట్టించిన వాళ్ళని చట్టపరంగా డెఫినెట్గా మేము చర్య తీసుకుంటారు, తీసుకోకుండా అయితే ఉండం. సార్ నిన్ననే మీకులాగే గట్టిగా మాట్లాడే మీ బీజేపీ మిత్రుడు విష్ణుకుమార్ రాజు గారు, మీ సహచరుడు, ఆయన వాళ్ళ మీటింగ్లోని అంటే అధికారులు ఎవరైతే లోకేష్ గారు రెడ్ బుక్ ఏమైంది, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు, ఏది కేసులు చంద్రబాబు గారి మీద దాడి చేసిన కేసుల మీద ఎందుకు ఇంకా ఇప్పటివరకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు ఇంత సైలెంట్గా అంటే నెమ్మదిగా వెళ్తుంది అన్నట్టు కొంత విమర్శించే ధోరణిలో, అంటే యాక్టివేట్ అంటే ఆ చర్య ఇంకా ముందుకు వెళ్ళాలి, వెంటనే జరగాలన్న ధోరణితో ఆయన ఒక మాట్లాడడం జరిగింది. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు సార్? కక్ష సాధింపులైతే ఇమ్మీడియట్గా చర్యలు ఉంటాయి. వాళ్ళు చేసిన తప్పులకి చట్టరీత్యా వాళ్ళని చట్టం ముందు నిలబెట్టడం అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్తుంది. ఓకే, ఇవి రెండేనండి తేడా. అర్థమైందండి. కక్ష సాధింపు ఎంతసేపు 2 నిమిషాలు కేసు పెట్టేయడం, లోపల వేసేయటం అంతే. అది వైసీపీ చేసినట్టు. ఓకే, అలా కాదు కదా. రెడ్ బుక్ ఈజ్ ఓన్లీ టు ప్రొటెక్ట్ ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అంతే. డెమోక్రసీని, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ప్రొటెక్ట్ చేసే పరిస్థితి రెడ్ బుక్ అంటే కక్ష సాధింపు కాదండి. చాలామంది లోకేష్ గారిని తప్పు అర్థం చేసుకుంటారు. అబ్సల్యూట్లీ రెడ్ బుక్లోకి ఎక్కాడు అంటే వాడు కాన్స్టిట్యూషన్ని, ప్రజాస్వామ్య, డెమోక్రసీని వాడు అవహేళన చేసిన వాడిని మాత్రమే వాడు రెడ్ బుక్లోకి ఎక్కాడు. డెఫినెట్గా రెడ్ బుక్ ఈస్ విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ లా. చట్టానికి లోబడే ఉంటుంది రెడ్ బుక్. చెప్తున్నాను, ఎన్డీఏ ఎమ్మెల్యేగా నేను చెప్తున్నాను క్లియర్గా. లోకేష్ గారి పని చేశాను నేను, లోకేష్ గారి గురించి నాకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ట్రైనింగ్ అవుట్ ఆఫ్ లా ఎప్పుడు వెళ్ళదు, ఎప్పుడు నెవర్. నాకు తెలిసి అది విత్ ఇన్ ద లా ఉంటుంది. రెడ్ బుక్ కూడా అందులోనే ఉంటుంది. అది హోమ్ మినిస్టర్ గారు అవనండి, ఎవరవనండి, ఇవన్నీ విత్ ఇన్ ద లా ఉంటుంది. హోమ్ మినిస్టర్ గారు ఏమి మీకు అవుట్ ఆఫ్ ద లా వెళ్ళి చేసేయమని చెప్పరే, అలా కూడా చెప్పు. ఆవిడ్ని హింసించారు, లోకేష్ గారిని హింసించారు, నన్ను హింసించారు, మాకు పవన్ కళ్యాణ్ గారిని హింసించారు, చంద్రబాబు నాయుడు గారిని హింసించారు, అందరినీ, ఎవరు కాదు అందరినీ హింసించారు. డెఫినెట్గా విత్ ఇన్ ద లా మేము 100% ఎవరైతే చేతుల్లోకి తీసుకున్నారో వాళ్ళందరిది డెఫినెట్గా వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు ఒక అగ్గి ఉందనుకోండి, వేలు పెడితే కాలుతుంది కదా, అంతే కదా.
అలాగే చట్టాన్ని అవహేళన చేసుకుంటూ చట్టానికి వ్యతిరేకంగా వేలు పెడితే కాలుతుంది కదా, డెఫినెట్గా కాలుతుంది. సార్ వాళ్ళు అంత అగ్రెసివ్గా అంత ఇదిగా వెళ్ళడానికి కారణం ఏంటంటే సార్ 151 సీట్లు సాధించడం అంటారా? సరిగ్గా వాళ్ళకి తెలియదండి ప్రజాస్వామ్యం అంటే ఏంటో. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియదు, ఓకే. ప్రజలంటే ఏంటో తెలియదు, ప్రజల తీర్పు అంటే ఏంటో తెలియదు వాళ్ళు. కాబట్టే ఆ పరిస్థితికి వచ్చారు. కరెక్ట్గానే మీరు చెప్తాను. ప్రజలు అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే భగవంతుల టైపు. వాళ్ళు ఏ నిర్ణయం అని ఇస్తారు. 151 ఇచ్చారు కదా, నెక్స్ట్ సరికి ఒక 10 తగ్గిన 140 ఇస్తారు, 130 ఇస్తారు అనుకోవడానికి లేదు కదా. చూశారు కదా లెసన్. 11 ఇచ్చారు, 11 కూడా డింకిలు కొట్టి గెలిచిన వాళ్ళే, ఎవరు స్ట్రైట్గా గెలిచిన వాళ్ళు కాదు. అండ్ మేము గెలిచిన 164 మేము గెలిచిన బ్రహ్మాండమైన మెజారిటీలు. 95,000 ఒక ఎమ్మెల్యేకి, 95,000 ఒక ఎమ్మెల్యేకి, 93,000 ఒక ఎమ్మెల్యేకి, 130,30,000 ఓట్లు పెడితే అందులో 65,000 మెజారిటీ. ఓకే. ఇదే విశాఖపట్నంలో ఉన్న ఎమ్మెల్యే అందరూ మోర్ దాన్ 50కి రీచ్ అయిపోయారు. అందరూ 50,000 అంటే అర్థం చేసుకోండి. వాళ్ళు మొత్తం 5 సంవత్సరాలు కూడా 19 నుంచి 24కి విశాఖపట్నానికి ఏదో ఉద్ధరించేస్తున్నామనే కదా చెప్పుకున్నారు. మరి ప్రజలు అలా కాదు కదా. రాజధాని అన్నా కూడా ప్రజలు గమనించలేదు. ప్రజలు రాజధాని కాదు తెలీదా అండి? తెలీదా? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, పక్కదంతా ఆక్యుపై చేస్తారు, తెలీదా? అలాగే ప్రతి ల్యాండ్, ప్రతి వ్యవహారం, ఎవ్రీ పర్సన్ నెక్స్ట్ పర్సన్ ఎఫెక్ట్ అయ్యారు, సేమ్ పర్సన్ ఎఫెక్ట్ అయ్యారు. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. ఎవరైతే వన్ ఇల్లు ఎఫెక్ట్ అయింది, లేదా పక్కనే ప్రాపర్టీ ఎఫెక్ట్ అయింది, అన్నీ ఎఫెక్ట్ అయిన విశాఖపట్నం. మరి అందుకే అంత రిజల్ట్ ఇచ్చారు. అంటే చాలాసార్లు నేను విన్నది ఏంటంటే సార్, వైసీపీ వాళ్ళు అంత అగ్రెసివ్గా ఉండడానికి కారణం అబ్సల్యూట్ మెజారిటీ అనేది ఉండడం అని విన్నానండి. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, మీకు 164 అబ్సల్యూట్ మెజారిటీ చాలా ఎక్కువ ఇచ్చారు, వాళ్ళకంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చారు. అంటే మీ ప్రభుత్వ పనితీరు కూడా అంటే అలా ఉండే అవకాశం ఉందా అంటే దాని నుంచి జాగ్రత్త పడుతున్నారా? అది కాదండి. ప్రజాస్వామ్యం అనే దాని మీద వాళ్ళకి అర్థం తెలియకపోతే, అది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా నెంబరు 160లా 150లా కాదండి, ప్రజలిచ్చే తీర్పు. ఓకే. ప్రజలు మనకి పరిపాలించమని చెప్పే తీర్పు, అంతే తప్పితే నెంబర్ కాదు. ఈరోజు నాకు 49,000 అంటే ఆల్మోస్ట్ 50,000 మెజారిటీ వచ్చింది అంటే ప్రజలు అబ్సల్యూట్ నువ్వు కరెక్ట్గా ఉండు, కరెక్ట్గా చేయగలవు అని చెప్పి ఇచ్చారు మనకి, అంతే కదా. అంతే అండి. అంతేగాని నాకు 50,000 అండి నేనేం గొప్ప, లాస్ట్ టైం నాకు 20,000 వచ్చిందండి, ఈరోజు నాకు 110,000 ఓట్లు వచ్చాయండి. 20,000 నుంచి ఎక్స్ట్రా 90,000 మంది నన్ను నమ్మి ఈసారి, అది ఎన్డీఏని నమ్మొచ్చు, పవన్ కళ్యాణ్ గారు నమ్మొచ్చు, చంద్రబాబు నాయుడు గారు నమ్మొచ్చు, ఏదైనా నమ్మొచ్చు, ఎనీ రీజన్ 110,000 మంది ఒకేసారి జంప్ చేసి 90,000 మంది యాడ్ అయ్యారు అంటే అది వాళ్ళు ఇచ్చిన తీర్పు. ఎస్, విజయ్ కుమార్ అయితే పని చేస్తాడు, చెయ్యాలి, ఈ ప్రభుత్వం అయితే బాగుంటుంది అని చెప్పి ఇచ్చిన తీర్పే కదా. అంతేగాని నేను సూపర్, నేను నాకు 50,000 మెజారిటీ వచ్చిందంటే అలా ఏముండదండి. ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోలేనోడు మాత్రమే 151 అలాగే నెంబర్లు చేసుకుంటారు. నాకు తెలిసినంత వరకు నేను చాలా క్లారిటీగా చెప్తా, మా ప్రభుత్వం హెడ్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళిద్దరికీ కూడా 100% ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలిసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు. రాజ్యాంగం అంటే తెలిసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజలకు ఏం చేయాలని తెలిసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి వాళ్ళకి 23 సీట్లు వచ్చినా అలాగే పార్టీని నడుపుకొని వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. 1 సీట్ వచ్చినా అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీని నడుపుకొని వెళ్ళారు. ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పుడు అంటే 21 2/2 100% రిజల్ట్స్ ఇచ్చి ప్రతి దేశం మొత్తం కూడా ఈరోజు సింగిల్ ఐడెంటిటీ 21/21 ఇట్స్ ఇంపాసిబుల్. ఎలా ఇచ్చారు? 2 ఎంపీ ఎమ్మెల్యే 2 కూడా 100% స్ట్రైక్ రేట్ అనే జనాలు, ప్రజలు రెస్పాన్స్, మొత్తం దేశమంతా రెస్పాన్స్ ఈరోజు ఆశ్చర్యంగా చూసిన. నాకైతే పవన్ కళ్యాణ్ గారి హావభావాల్లో కానీ ఆయన మైండ్ సెట్లో కానీ ఎక్కడ ఆశ్చర్యం కనపట్ల. ఒకటి ఉన్నప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. దీన్ని బేస్ చేసుకొని 23 అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అదే పోరాటం చేశారు. ఈరోజు 140 వచ్చిన తర్వాత కూడా అదే పోరాటం చేస్తున్నారు. ఏం మార్పు ఉంది వాళ్ళిద్దరిలో? అర్థమైంది కదా మీకు? ఏం మార్పు ఉంది?
ఆ రోజు పోరాటం చేసింది, ఆ రోజు ఎలాగైతే ఫైట్ చేసి రోజు ఎలాగైతే వర్క్ చేశారో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టడానికి మళ్ళీ రోజు అలాగే వర్క్ చేస్తున్నారు. ఏం డిఫరెన్స్ ఉంది? డిఫరెన్స్ అంతా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. 11 సీట్లు వస్తే పారిపోవడం ఏంటండి? 11 సీట్లు వస్తే ఉండాలి కదా. ఒక్క సీటు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. మీకు 11 సీట్లు వచ్చినప్పుడు పారిపోవడం ఏంటి? అంటే అది కాదు సార్, ఆయన నెంబర్ ఈజ్ నాట్ ఎ గేమ్, నెంబర్ ఈజ్ ఎ గేమ్ కాదనట్లా. బట్ నెంబర్ని చూసుకొని మనం కళ్ళు నెత్తి మీద పెట్టుకుంటే అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అంటే ప్రజా రాజకీయం చేయాలి కానీ నంబర్ రాజకీయం చేయకూడదు అంటారు మీరు. ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవాలండి. వాళ్ళకి అర్థం కాలేదు, వీళ్ళిద్దరికి బాగా తెలుసు. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసు, ప్రజలు అంటే ఏంటో తెలుసు, పరిస్థితులు తెలుసు, వీళ్ళిద్దరికి తెలుసు. అంతే. ఇంత పెద్ద లెంగ్తీ డిస్కషన్ అవసరం లేదండి, సింపుల్గా. కానీ మీకు కొంచెం వివరించడానికి ప్రయత్నం చేశాను సార్. అది కదండి, ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఒక ఎలిగేషన్ అంటే క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అంటే 10% రావాలి సీట్స్ ఇలా కాకుండా ఏదైతే సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఉంటుందో దానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. సో ప్రతిపక్ష నాయకుడిగా నాకు ఆ హోదా ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు. మీరేంచి 10% అది ఉంది కదా, 10%దే ఏంటండి, 10% సీట్స్ రావాలి ఏదో సంథింగ్ ఏదో ఉంది. దేనికి? ప్రతిపక్ష హోదాకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదాకి సంబంధించి ఆయన అడుగుతున్నారు. సెకండ్ లార్జెస్ట్ పార్టీ మాదే కాబట్టి, అంటే మీదంతా కూటమిగా చేశారు, కూటమి తర్వాత ఉన్న పార్టీ మాదే కాబట్టి మేము 11 గెలిచినా కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నారు. సో మీరు ఇచ్చే అవకాశం ఉందా అండి? లేదండి, అలాగా ఏమీ లేదు. ప్రతిపక్షం అడుక్కోకూడదు. ప్రతిపక్షం అనేది కూడా ఒక హక్కు. ప్రతిపక్షం సాధించుకోవాలి. ప్రజలు ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా నీకు తీర్పు ఇచ్చినప్పుడు నువ్వు శిరస వహించాలి. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మీరు పోరాటం చేస్తారా ప్రజల కోసం? యాక్చువల్గా ప్రజలు మీకు ఇచ్చిన తీర్పుతో ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కదు. ఇట్స్ ఎ డిఫైన్డ్ థింగ్. అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్లో అసెంబ్లీ దీంట్లో అది డిఫైన్డ్ థింగ్ అండి. అంత పర్సెంటేజ్ వచ్చినప్పుడు ఇన్ని సీట్లు రావాల్సిన బాధ్యత మీకు ఉంది. అంటే ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు మీకు కల్పించలేదు. కానీ వాళ్ళు కొన్ని ఉదాహరణలు అయితే చూపిస్తున్నారు కదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకటి చెప్తాను చూడండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఏమండి, ఈరోజు పెద్ద మనసు కాదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు. ఏం చేశారు? దాన్ని ఎంజాయ్ చేసి దుర్వినియోగం చేశారు. ఓకే. 19 నుంచి 24 వరకు అధికార పక్షంలో ఉన్నారు. దాన్ని ఎంజాయ్ చేశారు, దుర్వినియోగం చేశారు, బీభత్సంగా దుర్వినియోగం చేశారు. ఆయన ప్రతిపక్షానికి పనికిరాడు, అధికారానికి పనికిరాడు. ఇది డిసైడెడ్. మరి అర్హత లేని వ్యక్తులకి హోదాలు ఇచ్చి ప్రజల్ని ఇంకా కిందకి తీయాల్సిన పనేమీ లేదు. ఇది వాస్తవం. ఇవ్వచ్చు కదా అని అడుక్కోవాల్సిన పని మీరు సాధించుకోండి. ప్రతిపక్షంలో మేము పోరాటం చేసాం ప్రజల వైపు అని మీరు చూసిన రోజు ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఓకే. నేనంటుంది ప్రతిపక్ష హోదా కూడా చాలా గొప్పదండి, చాలా గొప్పది. మరి చంద్రబాబు నాయుడు గారు అంత ఇబ్బందులుండి 23లో ప్రతిపక్ష హోదాతో ఎంత పోరాటం చేశాడైనా? మీరు 60+ వచ్చింది కదా 14 నుంచి 19 మధ్యలో, మీరు చేశారా? ప్రతిపక్షం చేశారా? అసలు మీరు అసెంబ్లీకే రావడం మానేశారు. ఎక్కడా పోరాటం చేయలేదు. బయట ఊరికే పాదయాత్రలు చేసుకుంటూ తిరిగారు. సో హీఈస్ నాట్ ఫిట్ ఫర్ బోత్ ద థింగ్స్. సార్, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు కదండి. అప్పట్లో అంటే వాళ్ళందరూ వచ్చారు, సరే ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు కదండి. ఏమైనా వాళ్ళు ఫ్రెండ్లీగా గ్రీట్ చేసుకోవడం అలాంటివి ఏం జరిగాయండి? అలాగే కనపడలేదు. వచ్చారు, పారిపోయారు. ఎవరు కనపడలేదు. ఎందుకు భయం? అంటే ఓటమిని జీర్ణించుకోలేక పారిపోయారంటారా? అది వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అది. అక్కడ ఎవ్వరు కూడా మొత్తం 164 మంది ఎవ్వరం కూడా ఒక్క మాట అనలే, ఒక్క ఇదనలే. వాళ్ళకి హక్కు ఉంది. 11 మంది ప్రజలు పంపించారు. ఆ 11 నియోజకవర్గాలు ప్రజలకు కూడా గౌరవం మాత్రం ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కానీ, స్పీకర్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ అందరం గౌరవం ఇచ్చాం. సభ అంటే సభే, ప్రతినిధి అంటే ప్రతినిధే. ఎందుకు భయం? మీరు చూస్తే వాళ్ళ
ప్రమాణ స్వీకారాలన్నీ కూడా భయంతో చేశారు. ఎందుకండి? వాళ్ళకి అధికారం ఉన్నప్పుడేమో రెచ్చిపోయారు, ఇప్పుడు భయపడిపోతారంటే ఎలా అవుతుంది? అంతే కదా. ఎందుకు భయం? మీరేం తప్పు చేయలేనప్పుడు ఎందుకు భయపడాలా? ఉండండి, పోరాటం చేయండి. 11 అంటే తక్కువ కాదు, పోరాటం చేయండి. ఏమైనా తప్పులు ఉంటే మీరు చెప్పండి. అవన్నీ మానేసి గతంలోంచి వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు బయటికి ఎత్తి అది అయిపోతుంది ఇది అయిపోతుంది అంటే యూ షుడ్ బి కన్స్ట్రక్టివ్గా ఉండాలి. అందుకే అంటున్నాను, మీకు అపోజిషన్ అనేది విలువ తెలియదు మీకు. అపోజిషన్ హోదా అంటే అక్కడ ఏదో మీకు ఫెసిలిటీస్ వస్తాయని మీరు అడుగుతున్నారు తప్పితే, అపోజిషన్ హోదా అంటే దానికి కావాల్సిన పోరాటాలు ఇవన్నీ మీరు సింగిల్ మ్యాన్ ఉన్నప్పుడు కూడా పోరాటం చేయాలి. అవి కూడా చేయలేదు కదా. నేను అడుగుతున్నా మీరు 2 రోజులు జరిగింది కదా, 2 రోజుల్లో ఎంతసేపు ఉన్నారు? అసెంబ్లీలో ఎంతసేపు ఉన్నారు సార్ అసలు? వాళ్ళు ఒక 5 minutes 10 minutes ఉన్నారు అంతే. అంతే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. వాకౌట్ ఏం లేదు, వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు కూడా. నేను అంటున్నాను, మీరు మిమ్మల్ని పంపించారు కదా ప్రజలు, వాళ్ళ కోసమైనా ఉండాలి కదా. మరి ఎందుకు లేరు? ఎలా అడుగుతారు మీరు అపోజిషన్ స్టేటస్? మీరే కాదు, మీ వెనకాతలు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో వైసీపీ వాళ్ళు ఈ షుడ్ బి ప్రజెంట్ అండి, 100% ప్రజెంట్ అవ్వాలి. అసెంబ్లీలో ఉన్న చర్చ అంతా వినాలి, చర్చలో పూర్తిగా పాల్గొనాలి. వాళ్ళకు ఉన్నది అసెంబ్లీయే కదా, అసెంబ్లీలో కూర్చోవాలి కదా, మాట్లాడాలి కదా. మీరు మాట్లాడండి, తప్పేం లేదు, మాట్లాడండి. కూర్చోవడమే లేదు అసెంబ్లీ. కూర్చోడానికే ఆయన సేపు కూర్చోలేకపోయాడు, 5 నిమిషాల నుండి పారిపోయాడు. ఆయనకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చేయమంటే ఇప్పుడు రేపు పొద్దున్న బయట తిరగడానికి వాటికి ఉపయోగించుకుంటాడు ప్రజల కోసం. సో ప్రోటోకాల్ని అడుగుతున్నారు కానీ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు తీసుకోవట్లేదు అన్నది మీ ప్రధానమైన ఆరోపణ. ఆరోపణ ఏముందండి? ఆరోపణ కదా, అదే అసెంబ్లీకి ప్రజలు పంపించారు, కూర్చోలేకపోయాడు. 1.5 రోజు 2 రోజులు అసెంబ్లీ జరిగింది, కూర్చోలేకపోయాడు ఆయన. వాళ్ళైతే ఆరోపణే అంటారు కదండి. ఎవరు? వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడినా ఇప్పుడు మీరు మాట్లాడేదని ఆరోపణ అంటారు. మమ్మల్ని మేము మాట్లాడాల్సిన పని లేదు. పోరాటం చేసినప్పుడు వాళ్ళు తిట్టినప్పుడు మేము తిట్టాము. వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ ఆ స్థాయికి మేము దిగజారలేకపోయాము. అయినా కూడా మేము చాలా వరకు మనసు చంపుకొనే మేము ప్రొటెస్ట్ చేసాం. ప్రజల కోసం మాట్లాడేటప్పుడు గట్టిగానే మాట్లాడాం. మా మీద అనేకమైన రౌడీలని ఇదని అదని మాట్లాడారు. మేము రౌడీలు అయితే మేము రాజకీయాల్లో పనికిరాం కదా. మా మీద చాలా ఆరోపణలు చేశారు. మీరు అవతలోడు 4 తిడితే మేము కనీసం ఒకటన్నా మేము ప్రొటెస్ట్ చేయాలి కదా. మీరు చంపేస్తానంటే రండ్రా బాబు అని ముద్దిస్తారా ఏంటి? అంతే కదండి. ఇది జరిగింది. ఈరోజు కూడా ఆలే లాంగ్వేజ్ ఈరోజు మాట్లాడాల్సిన పని. ప్రజలు ఆల్రెడీ నిర్ణయం ఇచ్చేశారు. ఎస్, ఆ లాంగ్వేజ్ మాకు నచ్చలేదని ఇచ్చేసారు నిర్ణయం. కాబట్టే కదా మేము కూర్చున్నప్పుడు మళ్ళీ ఆ లాంగ్వేజ్ మాట్లాడితే వాళ్ళకి తేడా ఏంటి? అంతే కాదు సార్. ఈ స్పృహ మీ నాయకులు అందరిలో ఉందా అండి? అబ్సల్యూట్లీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పదే ఈ విషయం చెప్తూ ఉన్నారు. మీ అంటే ఆ కార్యకర్తలు వాళ్ళ నాయకులకి ఎమ్మెల్యేలందరికీ జాగ్రత్తగా ఉండండి, వాళ్ళలాగా మనం ఉండకూడదు, వేరియేషన్ ఉండాలి. స్వామ్యం కోసం ప్రజల కోసం పెట్టే పార్టీ నాయకులు ఎవరికైనా ఉంటుందండి. స్వార్థానికి పార్టీలు పెట్టుకొని ముఖ్యమంత్రులు అవ్వాలి, సంపాదించుకోవాలి, కక్ష సాధింపులు చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఉండదండి. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే అది ఒక పెద్ద యూనివర్సిటీ, అందులో ఇలాంటివి అయితే నేర్పించరు. ఇక్కడ ఒక విలువలతో కూడిన ఒక వ్యక్తి పెట్టిన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. ఇందులోని ఆయన ఎలవ్ చేయరు. అర్థమైందండి. ఇక్కడ మేమంతా అదృష్టం ఏంటంటే మాకు రాజకీయం కన్నా ముందు సంస్కారం నేర్పించారు. అర్థమైందండి. రాజకీయం కన్నా ముందు సంస్కారం నేర్పించారు. రాజకీయం సంస్కారం 2 నేర్చుకుంటున్నాం ఈ 2 పార్టీలు 3 పార్టీలకు కలిసిన తర్వాత. సో రాజకీయ నాయకులకు సంస్కారవంతంగా ఉండడం సమాజానికి చాలా చాలా ఉపయోగకరం అనేది మెయిన్ థింగ్ కదండి. లీడర్ అండి మేము లీడర్ అంటే ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సర్. మమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు. మరి మేము తిన్నగా ఉండాలి కదా. అంటే పర్సనల్ ఇష్యూస్, మాకు పర్సనల్స్ ఉంటాయి. ఆ పర్సనల్ వరకు అట్లీస్ట్ కనీసం మేము మాట్లాడే మాట, మేము చేసే చేతలు ఇవన్నీ కూడా 10 మంది మమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అదే కదా ఇన్ఫ్లుయెన్సర్, అదే కదా లీడర్. మరి మేమే సంస్కారం లేకుండా మాట్లాడుతుంటే ఇలాగా. ఒక నమస్కారం పాదాలకి అన్నయ్యకి పెట్టిన నమస్కారం ఈరోజు అనేక మంది నేర్చుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో. ఇది వాస్తవం. తండ్రికి కానీ తల్లికి కానీ అన్నదమ్ములకు కానీ
పెద్దలకు కానీ నమస్కారం ఎలా చేయాలి, పాదాలకు ఎలా నమస్కారం చేయాలి అనేది నేర్చుకున్నారు. అది నేను గొప్పగానే ఫీల్ అవుతానండి. నిజమండి. ఎస్, మీరేం చెప్పండి, ఎలా మాట్లాడాలో ఎలా బిహేవ్ చేయాలో ఇద్దరు నాయకులు చెప్తున్నారు మాకు అందరికి. మీరు నేర్చుకుంటున్నట్టే కదా సంస్కారం. సార్, పవన్ కళ్యాణ్ గారితో మీ మొదటి పరిచయం ఎలా జరిగింది? ప్రజారాజ్యం అండి. ప్రజారాజ్యంలో మీరు ఫస్ట్ మీ రాజకీయ జీవితమే ప్రజారాజ్యంలో స్టార్ట్ అయింది. అంతే. ఓకే, అప్పట్లో ఆయనతో అంటే కలిసేవారా ఫ్రీక్వెంట్గా మీరు? పవన్ కళ్యాణ్ అంటే గారితో ఆయన యువరాజ్యంకి అధినేతగా ఉండేవారు. నేను యువరాజ్యంలో చేశాను. అలాగే ట్రావెల్ అయ్యాం అంతే. అదే పరిస్థితి. అప్పట్లో ఆయన అంటే ఆయన normal గా ఆయనకి shy ఎలా ఉండేది అప్పట్లో ఆయన? నార్మల్గా షై, అవును. కొంచెం షైగా ఉంటారు ఆయన. ఆయన పాలసీస్ మీద చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఓకే. పర్సనల్ వాటి మీద కొంచెం తక్కువగానే ఉంటారు. ఆయన ఏమన్నా పెద్దగా పట్టించుకోరు, కానీ పాలసీస్ డిస్టర్బ్ చేయడం కానీ, ప్రజలను ఇబ్బంది పెట్టడం కానీ వీటి మీద చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆయన నిలబడ్డాడంటే గట్టిగా నిలబడిపోతాడు ఆయన. అప్పటి నుంచి మేము ఆయన అలా చూస్తూ 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 మేము ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో పూర్తిగా ఆయన కొంచెం దగ్గర అయ్యాం. అర్థం మాకు చేసుకున్నారు అదృష్టం సార్? వచ్చింది. ఆయన అర్థం చేసుకోగలిగారా అంటే పూర్తిగా? ఆయన సింపుల్ అర్థం చేసుకోడు. ఏది కరెక్ట్ ఉంటే అది కరెక్ట్గా ఉంటే చాలు. ఓకే. ఇంకేముందండి, చాలా మందికి ఎలా ఉంటుందంటే బయట కొట్టి లోపల ఒకటి ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే అందరూ చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీగా అర్థం చేసుకోవడం. కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అంతే. లేదంటే ఆయన తిట్టరు, ఏం చేయాలి, సైడ్ అయిపోతారు మన దగ్గర నుంచి. సింపుల్ సార్. ఇప్పుడు ఆయన మనసును అర్థం చేసుకోవాలి. అది కూడా చాలా ఈజీ అయింది. ఎందుకంటే ఎవరిని కడుపు కొట్టడానికి ఒప్పుకోరు, మన సాంప్రదాయాలని ఇబ్బంది పెట్టదే ఒప్పుకోరు, పక్క మతాలను తిడతానంటే ఒప్పుకోరు, అందరినీ గౌరవించమంటారు, పిల్లలనైనా ఎవరినైనా రేపటి తరాల కోసం పనిచేయమంటారు. కూర్చో, ఇవన్నీ మంచివేగా. ఇవి చేస్తే చాలా ఆయన దగ్గర అయిపోతాం. ఆయన దగ్గరికి వెళ్ళి తాళాలు కొట్టడం, సోపులు రాయాల్సిన పని లేదండి. యాక్చువల్గా అవి చెప్పే వాళ్ళు కూడా ఉండాలి కదండి సమాజంలో. కాదు నేను అనేది ఇలాగ పవన్ కళ్యాణ్ గారి లాగా వేరే వాళ్ళకి చెప్పే వాళ్ళు కూడా ఉండాలి అంటున్నాను. నేను చెప్తున్నాను కదా, అదే సమాజంలో ఆయనకి దగ్గర అవ్వాలంటే పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేస్తే చాలు. ఓకే. పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేస్తే, పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేయలేరు అంటే అది కూడా తెలిసిపోద్ది. వీడి రియల్గా వీడితో ప్రాబ్లం ఉందా, లేకపోతే వీడు కష్టపడి వాడి దగ్గర నుంచి మార్పు చేసుకొని మంచిగా తయారవుతున్నాడు అనేది కూడా ఆయనకు తెలిసిపోద్ది. అంటే ఆయన ఎవరిని ఏమనరండి, నార్మల్గా ఏమనరు, దూరంగా వెళ్తారు అంతే. ఆయన వదిలేసి దూరంగా వెళ్తారు. నచ్చకపోతే దూరం అయిపోతారు ఆయన. అంతే అంతే అండి. అది ఎవరైనా అంతే. సార్, ఇప్పుడు ప్రజారాజ్యం టైంలోని అంటే అప్పుడు 22 24 అండి గెలుచుకుంది, 22 కదా, 18 సీట్లు గెలుచుకున్నారు. సో ఆ టైంలో ప్రజారాజ్యం విజయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం పర్యటించి యువరాజ్యం అధినేతగా చాలా ఒక ప్రముఖ క్రియాకర్మ అంతా కూడా పవన్ గారే అండి. సో అప్పట్లో మీరేమైనా ఊహించారా ఆయన పవన్ గారు ఒక పార్టీ పెట్టే స్థాయికి వెళ్తారు, ఇలాగ ఒక డిప్యూటీ సీఎం స్థాయికి వస్తారు, ఇట్లాగనే ఏమైనా ఊహించారా ఆయన కోసం? పెట్టారు కదా అప్పటికే. అప్పుడు ప్రజారాజ్యంలో ఆయన ముందు ఒకటి పెట్టారు కదా. ఎవరు? ఆయనే. ఈయన ఒక సోషల్ ఏదో ఒకటి పెట్టారు, దాని పేరు నాకు గుర్తులేదు కానీ ఫోర్స్ అని అవును ఏదో పెట్టారు. అవును పెట్టారు. ఆయన బావాలు అలా కాదు సార్. నా క్వశ్చన్ ఏంటంటే ప్రజారాజ్యం టైంలో ఆయన పాలిటిక్స్ అంటే ఆయన పొలిటికల్గా ఒక అరంగేట్రం చేయడానికి కారణం చిరంజీవి గారు, అన్నయ్య గారికి హెల్ప్ చేద్దామన్న దాంతో ఆయన కూడా రావడం జరిగింది కదండి. ప్రజల కోసం వచ్చారు అప్పుడు కూడానా? ప్రజల కోసం వచ్చారు. ఓకే ఓకే. చాలా స్ట్రాంగ్ విల్ ఉంటుందండి ప్రజల కోసం. అంటే బయట పరిస్థితులకి చెలిస్తారు ఆయన. ఇప్పుడు మనం నలుగురు ముగ్గురు కూర్చున్నాం అనుకోండి, తప్పు అయినా జరిగితే వెంటనే ఆయన రియాక్ట్ అయిపోతారు. ఆయన ఐడిల్గా కూర్చుంటారు. ఎవరు ఆయన లోన్లీగా ఉండడానికో పుస్తకాల్లో ఉండడానికి వాటికి అలాగే ఇష్టపడతారు. కానీ అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఆయన రియాక్ట్ అవుతారు. ఆయన చాలా జెన్యున్గా రియాక్ట్ అవుతారు. ఎవరైనా అనవసరం వాళ్ళు మనోడ పయ్యోడ అనేది కాదు. ఆయనకి హ్యుమానిటీ ఎక్కువ, దేశభక్తి విపరీతమైన ఎక్కువ, మతాలకు కూడా అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే పక్కన ఆయన వచ్చి ఇప్పుడు ఏదన్నా వచ్చి పూజ ఆయన ఏమైనా ప్రేయర్ చేశారనుకోండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ నేను హిందూని, నేను ఇదే చేయాలి అని ఉండదు. ఆయన ఎందుకే చాలాసార్లు అంటారు కదా, పక్క మతానికి రెస్పెక్ట్ ఇవ్వండి, మన మతాన్ని ప్రేమించండి. ఇవన్నీ ఎప్పుడు చాలా దీని మీద ఉంటాయి. సో ఆయనకి అది ఎక్కువ
ఆయనకు ఆ భావన ఎక్కువ. అప్పటి నుంచి అంటే ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో పొలిటికల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ఆయన మీరు చూస్తే ఓవరాల్గా చూస్తే సోషల్ మీడియాలో వచ్చినవి చాలా తక్కువ. వాస్తవానికి వాళ్ళకి హెల్ప్ చేశారు, వీళ్ళకి హెల్ప్ చేశారు, వీళ్ళకి హెల్ప్ చేశారు, తక్కువ. కానీ ఆయన చేసినవి చాలా ఎక్కువ. నథింగ్ అండి, ఆయన దగ్గర ఏముంటుంది, నథింగ్. ఆయన దగ్గర ఏమీ లేదు డబ్బులు. అసలు మా పార్టీ పెట్టినప్పుడు ఏమీ లేవు డబ్బులు. అప్పులు తెచ్చుకొని పార్టీని రన్ చేసుకున్న పరిస్థితి. అర్థమైంది మీకు? అప్పులు ఏ రోజుకి ఆ రోజే, ఏ రోజుకి ఆ రోజు చూస్తారు కదా. అంటే అంత సాటిస్ఫైడ్గా ఆయన చేయగలడు, ఆయన అంత పర్ఫెక్ట్గా చేయగలడు. ఆయనకి విల్ పవర్ ఎక్కువ. ఇది ఆయనేమి యాక్సిడెంటల్గా పాలిటిక్స్లోకి వచ్చాడంటే నేను నో చెప్తానండి. ఆయన 100% పాలిటిక్స్లోకి రావాలి, మార్పు తీసుకురావాలి అనుకొని వచ్చిన ఆయన. సో ప్రజారాజ్యం ద్వారా చేద్దాం అనుకున్నారు, అది సాధ్యపడలేదు. జనసేన ద్వారా సాధ్యపడింది, అంతేనండి ఆయన అనుకున్నది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన హీ బిలీవ్స్ జర్నీ, ఓకే, నాట్ పార్టీ. ఓకే ఓకే, అర్థమైందండి. ఈ బిలీవ్ జర్నీ. అందుకని ఆయన ఏమి చెప్తారు, నాతో వచ్చినా రాకపోయినా నా జర్నీ ఉంటుంది అంటారు. నేను ఒక్కనైనా జర్నీ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, ఒక్కడు ఒక పార్టీకి ఉంటారు ఎప్పుడైనా? ఒక పార్టీలో ఒక్కలే ఉండగలరా? ఉండరు కదండి, అంతే. ఉండలేరు కూడానా, ఉండలేరు నాయకులు. ఆయన వెళ్తానే ఉంటారు ఆయన. ఓకే, ఆయన ఇప్పుడు అందుకనే కదా మీకు, అందుకనే మీరు ఇట్ ఇస్ బెటర్ దట్ ఆయన జర్నీనే మీరు అథెంటికేట్ చేసుకోవాలి. ఎవరైనా సరే జర్నీని చూడండి, ఆయన జర్నీ. ఇంకోటి మీరు అన్నమాట అది ప్రూవెన్ థింగ్ కూడా. అంతే. ఒక ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళు కూడా మళ్ళీ ఆ వైసీపీకి వెళ్ళిపోయినా కూడా మీరు పార్టీ నడుపుకుంటూ వెళ్ళారు. అది జర్నీ అంతే. ఓకే, ఆయన డిసైడ్. నేను అందుకే చాలా ఎన్నోసార్లు చెప్పాను కదా, నేను ఆయనకి అధికారం ఇస్తే అక్కడ సెక్రటేరియట్లో కూర్చొని ప్రజల కోసం పనిచేస్తారు, లేకపోతే రోడ్డు మీద కూర్చొని ప్రజల కోసం పనిచేస్తారు. నేను ఎన్నిసార్లు చెప్పాను, నేను ఇప్పుడు ప్రజల కోసం పనిచేయడం అంటే గ్యారంటీ, అందులో డౌటే లేదు. ఇట్స్ జర్నీ అండి. ఓకే, ఈ రోజు అందుకే మీకు అన్నాను కదా 164 వస్తే ఇక్కడికి ఎందుకు రాలేదు మా అందరి కళ్ళు. ఇట్స్ జర్నీ, మాకు తెలుసు. ఓకే, మా అందరికీ తెలుసు, 164 మందికి తెలుసు ఇది ఒక జర్నీ అని. ఈ జర్నీ ఆ వాపులు బలుపులు చూసుకుంటే కుదరదు. అబ్సల్యూట్లీ ఈరోజు రెస్పాన్సిబిలిటీ మాది, ఈ ఆంధ్రప్రదేశ్ రెస్పాన్సిబిలిటీ మాది. ఓకే, సో మేము ఏదైతే అనుకున్నామో ఆ మార్పు తీసుకురావాల్సిందే. దానికోసం మేము నిద్రపోకపోయినా తిండి తినకపోయినా మేము చేయాల్సిన పని మేము చేయాల్సిందే. ఇట్స్ ఎ జర్నీ అంతే. తర్వాత ప్రజలు నిర్ణయం. ఆ రోజు అపోజిషన్లో 19-24 మధ్యలో మేము ప్రాణాలకు తెగించి మా జర్నీని నిజాయితీగా చేసాం కాబట్టి ఈరోజు 21/21, 21 out of 21, 2 out of 2, అలాగే 148, ఆయనకి 164 out of 175. ఇట్స్ జర్నీ అంతే. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గరగా చూస్తున్నారు, అంటే ప్రజారాజ్యం టైం నుంచి చూస్తున్నారన్నారు. అంటే ఆల్మోస్ట్ 15-20 ఏళ్ళుగా ఆయన చూస్తూ ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికి బేరీజ్ వేయాల్సి వస్తే అంటే ఆయనలో మార్పు ఏమైనా కనిపించిందా అండి? ఏమీ లేదు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారండి? మోర్ కమిట్మెంట్. ఓకే, మోర్ కమిట్మెంట్ అంటే అప్పటికి ఇప్పటికి చాలా తెలిసినాయి. మోర్ కమిట్మెంట్తో ఉన్నాడు ఆయన. ఇంకేం, ఆయన రోజు రోజుకి కసి కమిట్మెంట్ పెరుగుతుంది కానీ ఎక్కడ తగ్గట్లే ఆయనకి. అర్థమైంది మీకు? అలాగే ఆయన డబ్బులు తీసుకోకుండా రూపాయి కూడా తీసుకుంటానని చెప్పారు. ఎందుకు మేము శాలరీ తీసుకుంటా అని చెప్పాము. ఓకే, సార్ అలాంటి వీటికి ఆయన పడరండి. ఆయన గొప్పలకి ఆయన మధ్య నేను కొన్ని వార్తలు ఏవో చూసాను, అందులో ఆయన శాలరీ తీసుకోకుండా చేస్తున్నారు. శాలరీ తీసుకోవాలి సార్, నేను తీసుకోకూడదు అంటలేదు. అవన్నీ గొప్ప కాదండి. గొప్ప ఏంటి, ప్రజలకు నిజాయితీగా పనిచేయాలి. అవును, అంతే కదా. అంతే అండి. ఇప్పుడు ఏమవుద్ది, 4 రోజులు అవలా అప్పుడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రకరకాల పేపర్లు కొంతమంది ఎత్తుగాళ్ళు ఇష్టానుసారంగా ఎమ్మెల్యేల మీద రాసేస్తున్నారు. అది కరెక్టో కాదో కూడా తెలియదు. ఆల్రెడీ కొంతమందిని బెదిరిస్తున్నారు, బెదిరించి లొంగ తీసుకోవాలని చూస్తారు. దేనికి సార్, ఏ విధంగా మీకు తెలీదు. ఎమ్మెల్యేలు బెదిరించే వాళ్ళు 3 మంది ఉంటారు. అవునా సార్? ఉంటారండి, బెదిరించే వాళ్ళు ఉంటారు. బెదరకపోతే వీడికి యారగెన్సీ, వీడికి ఇది, వీడికి అది అని చెప్పి రాయించేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్ రాయించేస్తారు. కాకపోతే ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి ఎవరికైనా ఒకటే చెప్తున్నాను, మనం చెయ్యాల్సిన పని నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళడమే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారికి తెలుసు, అన్నీ తెలుసు. మన పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చిత్తశుద్ధిగా పని చేయాల్సిందే. నేనైతే అదే చేస్తాను.
ఎవరు జడిపించినా నేను అసలు ఒక పేపర్ రాసినా, ఒక వీడియో రాసినా, ఒక టీవీ రాసినా, ఇట్ ఈస్ ఇమ్మెటరల్ టు మీ, నార్ ఎనీబడి, ఎనీ ఎమ్మెల్యే. అర్థమైందండి? ఎమ్మెల్యే అనేవాడు 100% రెస్పాన్సిబుల్ పర్సన్. చిన్న చిన్న జడుపులకి ఒక లీడర్ ఎప్పుడు లొంగిపోడండి. లొంగిపోయాడంటే వ్యవస్థ పాడైపోద్ది. ఎప్పుడు కూడా వీ షుడ్ బిలీవ్ ఏ లీడర్ షుడ్ హ్యావ్ ఐరన్ హ్యాండ్, కైండ్ హార్ట్. ఓకే, ఐరన్ హ్యాండ్, కైండ్ హార్ట్. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఇది ఉండాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఉండాల్సిందే. అంటే ఈ 2 లక్షలు చంద్రబాబు గారిలో, పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయని నమ్ముతున్నారు సార్? 100% ఉన్నాయని నమ్ముతున్నారా? 100% ఉండాలి. ఉన్నాయని నమ్ముతున్నారా? ఉండాలండి, లీడర్కి ఆ లక్షణాలు ఉండాలి. ఉండాలి సార్, మీరు అంటుంది కరెక్టే. కాదు, 100% ఉన్నాయని మీరు నమ్ముతున్నారా అని అడుగుతున్నాను. నమ్మితే కదా ఇక్కడ వరకు వచ్చారు వాళ్ళు. అదే మీ ఒపీనియన్ తెలుసు సార్, నమ్మితే కదా ఇక్కడ వరకు వచ్చారు వాళ్ళు. వాళ్ళు నమ్మారు కాబట్టి, వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టే కదా ఇక్కడ వరకు వచ్చారు, లేకపోతే రారండి. అంత ఈజీ కాదండి. ఒకసారి 2 సార్లు వచ్చేసిన వాళ్ళు కాదు కదా. 40 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఏమండి, రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఉన్నాయి ఆయనకి. ఈరోజు ఈ రాష్ట్రానికి ఏదన్నా ఎదిగో అది ఇది ఏమైనా ఒక ఐటీ కానీ ఇంకోటి కానీ ఏదైనా చెప్పడానికి, ఎందుకో మనం విశాఖపట్నంలో కూర్చున్నాం. హుద్దూద్ ఆయనలాగా ఎవరైనా హ్యాండిల్ చేయగలరా? అలాంటి విపత్తును ఎవరైనా హ్యాండిల్ చేయగలరా? నేను ఈవెన్ అపోజిషన్లో ఉండి మీ ఇద్దరు కలలేనప్పుడు కూడా, జనసేన టీడీపీ కలలేనప్పుడు కూడా నేను బల్లగుద్ది చెప్తున్నాను, ఓకే, ఈజ్ ద వన్, ఈ కెన్ యూ ఓన్లీ డూ, అంతే ఆ రోజుకి. సో అదే భావన అలాంటి నాయకులు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తయారయ్యారు. ఇప్పుడు చంద్రబాబు గారు రాష్ట్రానికి పెద్ద దిక్కు ఒక విజన్ ఉంది, ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారన్న భావన పవన్ కళ్యాణ్ గారిలో కూడా బలీయంగా ఉండడం వల్లే కలవడం జరిగింది కదండి. అంతే కదండి సార్? పదవి కాదు ఇంపార్టెంట్, అక్కడ ప్రజలు ఇంపార్టెంట్, రాష్ట్రం ఇంపార్టెంట్. ఓకే, మనం కూర్చున్న ఈ ప్లేస్ కూడా తాకట్టు పెట్టడానికి తాకట్టు పెట్టే పరిస్థితి. ఈ సర్క్యూట్ హౌస్ కూడానండి అన్ని తాకట్టు పెట్టారు కదా. తాకట్లో ఉందా సార్ ఇది? ఇప్పుడు ఇది నేను అంటే ఒక్క కలెక్టర్ ఆఫీస్ ఒకటే తాకట్లేదు, ఉన్నాయన్నీ తాకట్లు ఉన్నాయి. ఈ పక్కన తెలుసు కదా మీకు, ఈ పక్కన ప్లేస్ మీద ఏదో నిన్న మొన్న ఏదో కొన్ని వార్తలు చూసాను, ఓల్డ్ వార్తలు అంతా వెళ్ళిపోయింది. ఇవన్నీ ఏం సార్, ఎవరు సార్ కబ్జా అంటున్నారు కదా మీరు, అంటే మీ వాళ్ళందరూ ఆరోపిస్తున్నారు. అఫీషియల్ గా అన్ని జరిగినాయండి, అఫీషియల్ గా చేసుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం అన్ని రివ్యూ, అదే కదా చెప్తున్నాను. రెడ్ బుక్ అంటే అదే. రెడ్ బుక్ ఈజ్ నథింగ్ బట్ ఏం కక్ష సాధింపులు కాదు. రెడ్ బుక్ అంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్, అంతే. ఓకే, కానీ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇప్పుడు మిమ్మల్ని వచ్చి తిట్టారనుకోండి, మీరు ఊరుకుంటారా? మీ రైట్స్ మీరు వెళ్ళి ఫైట్ చేస్తారు కదా. అంతే కదండి. కాన్స్టిట్యూషన్ని ఇష్టానుసారంగా తిట్టి కాన్స్టిట్యూషన్ని అపహాస్యం చేసిన వాళ్ళని కాన్స్టిట్యూషన్ ద్వారా దాన్ని మనం ప్రొటెక్ట్ చేయలేదా? అంతే. ఇక్కడ దట్ ఈస్ కాల్డ్ రెడ్ బుక్. అదే రెడ్ బుక్. వాళ్ళకి లెసన్ చూపించాలి కదా, అంతే. సార్, ఇప్పుడు మీ రాజకీయ జీవితం అంటే ప్రజారాజ్యం అండి. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఏ సమస్య తీసుకున్నా, ఎక్కడ ఏది చర్చించుకున్నా, ఒక 4-5 చర్చుకున్నా, అది తిన్నంగా వచ్చి లా మేకింగ్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఆగుతుంది, సొల్యూషన్ అక్కడి నుంచే ఉంది. సో ఏది చెయ్యాలన్నా 10 మందికి మంచి చేయాలంటే 100% ఎమ్మెల్యే అనేది ఒక దారి, అదొక దారి. ఎమ్మెల్యే అయితే మనం ఏదైనా చేయగలమని గట్టిగా నమ్మి నేను రాజకీయంగా ముందుకు వచ్చాను. అప్పటికి నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పుడు నేను చాలా చిన్నోడిని, ఆయనతో పాటు కలిశాను. తర్వాత పార్టీ విలీనమైన తర్వాత మరి నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో జర్నీ కంటిన్యూ చేశాను. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావడం జరిగింది. బట్ మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కానీ ఎప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా ఇష్టం. ఆయన ఇప్పుడు మంచి తీసుకోవాలి అన్నీ. ప్రజారాజ్యంలో విలీనం లేదు, నేను ఐఎమ్ నాట్ విత్ కాంగ్రెస్. విలీనం అయినప్పుడు నేను వీఆర్ నో మ్యాన్స్ జోన్, మేము వెళ్ళలా. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే నో మ్యాన్స్ జోనో మేము అలాగే, మేమంతా కీలకమే ప్రజారాజ్యంలో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం కలలేదు కదా కాంగ్రెస్లో, మేము అంతే. మాలా చాలామంది వైఎస్ఆర్సీపీకి జాయిన్ అయ్యారు, నేను టీడీపీలో జాయిన్ అయ్యాను. టీడీపీలో సేవ చేసాం ప్రజలకి. అక్కడ కూడా మంచిగానే అవకాశం, అంటే ఎమ్మెల్యే అవకాశం ఇవ్వలేదు కానీ మామూలుగా అయితే చాలా. ఇప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, నేను ఆ ఇన్ఛార్జ్గా నేను చాలా వరకు ఫైట్ చేసి పార్టీని కానీ ఆ ప్రజలు కానీ చాలా వరకు నేను వర్క్ చేసుకున్నాను, చాలా వరకు ఇది చేశాను. సార్, ఇప్పుడు టీడీపీలో ఉండేటప్పుడు మీకు ఇన్ఛార్జిగా ఇచ్చారన్నారు, అంటే మీరు కూడా గొప్పగా ఫైట్ చేశారు, ఒక రికగ్నేషన్ కూడా పొందారు కదండి. మరి
మళ్ళీ ఇందులోకి జనసేనలోకి అలా ఎందుకు వచ్చారు అంటే అంటే ప్రత్యేకమైనది కాదండి. అంటే అక్కడ ఎమ్మెల్యేగా మనం అవ్వాలని అనుకున్నాం, వర్క్ చేసాం, ఎమ్మెల్యే అవకాశం దొరకలేదు. దొరకలేని తర్వాత కూడా ఇదైంది. నాకు మెయిన్గా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా చాలా ఎక్కువ, అంటే పర్సనల్గా కొంచెం నాకు బాగా క్లోజు. ఈవెన్ నాకు లోకేష్ గారు క్లోజు, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఒక కొడుకులాగా చూసుకున్నారు, అంత బాగానే ఉంది. సో నాకు అక్కడ టూ మెనీ పీపుల్ లీడర్స్ అయిపోయారు. సో అక్కడ మనం కంటిన్యూ చేయలేకపోయాం. రాజకీయంగా మీ ఎదుగుదల అలానే అంతే, రాజకీయంగా కాదు, అక్కడ లీడర్స్ ఉన్నారు బోల్డ్ మంది. ఆ టైంలో 9 మంది లీడర్స్ ఉన్నారండి టీడీపీలో. నేను బయటకు వచ్చినప్పటికి 9 మంది లీడర్స్ ఉన్నారు. నాకు ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ గారు రెడీగా నాకు ఆయన బాగా నాకు ఎంత నాకు అన్నయ్య అంటే నాకు అన్నయ్య అంటే అన్నయ్య ఇంకా ఆయన నేను అన్నయ్య అని పిలుస్తాను అండి, అన్నయ్యనే పిలుస్తాను. నాకంటే ఫస్ట్ నుంచి ఆయననే పిలుస్తారు, విజయనే పిలుస్తారు, ఏముంది తమ్ముడు అని విజయనే పిలుస్తారు సార్. అందరూ అన్నయ్య ఆయన ఎవరు ఎలా పిలిచినా ఆయన పలుకుతారండి. నాకు కానీ మా అన్నయ్యకి కానీ మా ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారు అన్న పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఎక్కువగా మా ఇంట్లో కూడా చాలా ఎక్కువ ఇష్టం. మాకు విపరీతమైన ఇష్టం, మామూలుగా కాదు. ఆయనకి కూడా మా కుటుంబం అంటే చాలా అంతే సొంత కుటుంబంలాగా చూసుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ అంటారా, ఆయన కోసం మేము ఏమైనా చేసేస్తాం. ఆయన కోసం మేము ఏదైనా చేయగలిగాం అంటే ఆయన కోసం ఎలాగైనా నిలబడతాం దేనికైనా. అంటే ఇంకా అలాగే ఆయన ఒక పిలుపునిచ్చారనుకోండి, వెళ్ళి సముద్రంలో దూకేసి రారా అంటే సముద్రంలో దూకేస్తాం, అందులో డౌటే లేదు. అది మాకు ఆయనకున్న రిలేషన్. ఎందుకంటే ఆయన మేము 2 విధాలుగా, ఒకటి అన్నయ్య, 2 ఫార్చునేట్ దట్ వీఆర్ విత్ పవన్ కళ్యాణ్ గారు. అదృష్టం. ఇప్పుడు పెద్ద పెద్ద మహానుభావులు ఉంటారు కదండి, వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు పెద్దగా తెలియదు వాళ్ళు ఏంటనేది. ఇప్పుడు మనం అబ్దుల్ కలాం గారు, భగత్ సింగ్ గారు, శివాజీ గారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా తీసిపోరు. మేబీ ఆయనకి అంత పెద్దటోళ్ళు గొప్పోళ్ళు ఎప్పుడు అంటే గొప్పోలుగా పుట్టరండి, గొప్ప గుణాలు ఉండాలి. ఆ గుణాలు అన్ని గుణాల కన్నా ఈ వాళ్ళు ఉన్న కండిషన్లో కూడా అంతకన్నా ఎక్కువ గుణాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. ఏదో ఒక రోజు ఐడెంటిఫై అవుతారు ఆయన. మేబీ జర్నీ చేస్తున్నప్పుడు మనకు నార్మల్ వ్యక్తిగా కనపడతారు. నేను అనేక మందికి చెప్పాను, చాలామందికి చెప్పాను, దగ్గరికి వెళ్తే చాలా డిఫరెంట్గా ఉంటాడు ఆయన అని. అది నా ఫీలింగు. కానీ ఎవరైతే దగ్గరికి వెళ్ళారో చాలామంది మార్చుకున్నారు. ఈరోజు తెలుగుదేశంలో, ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ గారిని ఏదో నార్మల్ వ్యక్తిగా చూసుకునేవారు. ఇప్పుడు ఏదో తెలుగుదేశంతో కలిశారని కాదు, వాస్తవానికి ఆయన్ని దగ్గరగా చూస్తున్నారు. అప్పుడు అర్థమవుతుంది అందరికీ, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నా వరకు కానీ మా ఫ్యామిలీ వరకు కానీ మాకు అదృష్టం. ఆయన మాకు ఒక కుటుంబంలో మమ్మల్ని ట్రీట్ చేయడం, మేము ఆయనతో ఉండడం అనేది మా అదృష్టం. ఇది వాస్తవం. ఇది అపార్ట్ ఫ్రమ్ రాజకీయం నేను చెప్తున్నాను, నేను గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు అంబేద్కర్ గారు వచ్చారు, రాజకీయాల్లో ఓడిపోయారు ఏమండి, ఇవన్నీ ఉంటాయి, ఇన్ని కామన్ ఉంటాయి. అంటే ఇది వాళ్ళకి మత్స్యం కాదు కదా. ఇప్పుడు శ్రీరాముడు లేదా శ్రీకృష్ణుడు ఆ రోజు ఆయనతో పాటు జీవించిన వాళ్ళు బోల్డ్ మంది మానవులు ఉన్నారు కదా. ఈయన మానవుడు అని అనుకుంటే కుదరదు కదా. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా ఒక నార్మల్ వ్యక్తి అని అనుకోవడం అది మనకి నేనైతే అనుకోవట్లే, నేను అలా తీసుకోను కూడా. మేబీ ఈజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్, కానీ పార్టీ ప్రెసిడెంట్ కన్నా అది సూపర్ సీడ్ చేసే క్యారెక్టర్ ఆయనలో ఉంది. అర్థమైందండి? నేను అంటున్నాను, ఏది చేసినా ఏ పదవి చేసినా ఆయనకి తక్కువే. ఆయన గుణగణాలతో, ఆయన ఆలోచన విధానం, థాట్ ప్రాసెస్, ఆ థాట్ ప్రాసెస్కి ఏ పదవి నిన్ను కామెంట్ చేయను, కానీ ఏ పదవి ఇచ్చినా తక్కువే. అది ఇప్పుడు తెలీదు, ఒక రోజుకి తెలుస్తుంది. నేను చెప్పినవన్నీ కరెక్ట్ అయినా ఇది కూడా కరెక్ట్ అది. ఆయన మీద గొప్పని కదా. నేను చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చెప్తున్నాను గొప్పనే, లోకేష్ గారి గురించి కూడా నేను చెప్తా. ఒకప్పుడు చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు, లేకపోతే తెలుగుదేశంలో కొంతమందో, లేకపోతే ఇంకొకరు ఆయనకు ఒక పేరు పెట్టారు ఓపెన్గానే. నేను ఈరోజు చెప్తున్నాను, ఒక్కసారి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి చూడండి. అద్భుతం. పరిణితి చెందడం కాదండి, అసలు ఆయన ట్రాన్స్ఫర్మేషను. అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చిన్నోడండి.
ఆయన యాక్చువల్ నాకన్నా చిన్నోళ్ళు ఆయన. వచ్చినప్పుడు ఢిల్లీలో కూర్చున్నప్పుడు మేము రాష్ట్రం కోసం అక్కడ చంద్రబాబు నాయుడు గారు ధర్నా చేశారు. అప్పుడు నార్మల్గా వచ్చారు ఆయన. ఈరోజు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మామూలు ట్రాన్స్ఫర్మేషన్ కాదు. నేను చూస్తుంటే మామూలు ట్రాన్స్ఫర్మేషన్ కాదు, చాలా బ్రహ్మాండంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ఆయన. నేర్చుకున్నారు అంతే. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక్కసారి కంపేర్ చేసుకోండి ఇద్దరిని. అన్నారు కదా, కంపేర్ చేసుకోండి. ఆయన కాలుగోటుకు కూడా సరిపడు ఈయన. లోకేష్ గారు కాలుగోటుకు కూడా సరి, నేను అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ అంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు ఆయన. లోకేష్ గారు కాలుగోటికి ఎవరు సరిపోరు? జగన్మోహన్ రెడ్డి. లోకేష్ గారి నాయకత్వ లక్షణాలకి సరిపడిన. యాక్చువల్గా ఎలక్షన్ మూమెంట్లో చాలాసార్లు వినిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా బేస్ అయింది రూరల్ ఓటింగ్. సో రూరల్ ఓటింగ్ని నమ్ముకుని ఆయన ముందుకెళ్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా వెళ్తున్నారు. ఇంకోసారి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అంత కాన్ఫిడెంట్గా ఉన్నారని అనిపించేది. కానీ ఇప్పుడు మీరు ఏదైతే సర్పంచ్ వ్యవస్థ, ఈ జెడ్పీటీసీ వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయి దానికి కారణం వైసీపీ గవర్నమెంట్ అవ్వడం వల్లే అదే ఆయన ఓటమికి కొంత దోహదం చేసింది. అనేక సందర్భాల్లో డిబేట్లో రూరల్ ఓటింగ్ల గురించి చెప్పారు. రూరల్ ఓటింగ్ చాలా స్ట్రాంగ్ అని. నేను అంటుంది ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమైనప్పుడు ఓటింగ్ స్ట్రాంగ్ అయితే ఓట్ అంటే ఏంటి? లాజిక్ అర్థమైంది మీకు? వ్యవస్థ పూర్తిగా కూని చేయబడింది. అది మన వ్యవస్థ, అది వ్యవస్థ ఉండదండి. వ్యవస్థ అంటే ఒకటే వ్యవస్థ. అంటే ఓటింగ్ ఎక్కువ శాతం జరిగింది అంటే అక్కడ వ్యవస్థలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. కాదండి, అది కాదండి. ముందు మీరు అపహాస్యం చేశారు, అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఓకే, సర్పంచ్ ఒకటి సపరేట్ గా, ఎమ్మెల్యే సపరేట్ గా, ముఖ్యమంత్రి సపరేట్ గా ఉండదండి. వ్యవస్థ ఒకటే ఉంటది. ఆ వ్యవస్థని మీరు కేవలం ముఖ్యమంత్రి వైపే స్ట్రాంగ్ అయిపోయాను, కింద వాళ్ళందరినీ తీస్తారంటే పోయినట్టే కదా. ఓకే, ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన స్ట్రాంగ్ అవుతూ మిగతా వాళ్ళని ఉండదండి, అలా ఉండదు, అలాగెప్పుడు ఉండదు. వ్యవస్థ వ్యవస్థే. ఓకే, వ్యవస్థ వ్యవస్థే. అందులో అందరూ ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుంది. ఓకే, వాళ్ళది వీళ్ళది పక్కన పెట్టేస్తే పాత్రే ఉండదు. ఓకే, 10 మంది ఉంటారండి కింద నుంచి పై వరకును. వాళ్ళందరూ నేను గొప్పోని కాబట్టి వీళ్ళందరూ వేస్ట్ ఫెలోస్ అని చూపిస్తే వ్యవస్థ పడిపోయింది కదా సార్. నేను కొన్నిసార్లు కొంతమంది వైసీపీ లీడర్, ద్వితీయ శ్రేణి లీడర్స్ దగ్గర కొన్ని మాటలు అయితే విన్నాను ఆఫ్ ద రికార్డు. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మా ఉద్యోగం పోస్ట్ మ్యాన్ ఉద్యోగం అయిపోయిందని చాలామంది బాధపడేవారు. సో వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి నష్టం చేసింది అనుకోవచ్చా అండి? ఎప్పుడైనా సరే మనకున్న వ్యవస్థల్ని స్ట్రాంగ్ చేయాలండి. మీరేమైనా పెట్టండి, అధికారులు పెట్టండి, సిస్టమ్ పెట్టండి, ఏదైనా పెట్టండి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతినిధులను ఎన్నుకుంటారు. మీరు ఎప్పుడైతే ప్రతినిధిని మీరు అపహాస్యం చేసి ప్రతినిధిని మీరు రోడ్డు మీద పడేస్తారో, మనం అనుకుంటే ప్రతినిధి మనం అనుకుంటే ఒక వ్యక్తి అని అనుకుంటే తప్పు. ప్రజల ప్రతినిధి అంటే ప్రజలందరూ ప్రతినిధి. అది ప్రజల్ని రోడ్డు మీద చీయని చెప్పి పడేసినట్టు. ఓకే, ఇది ఎప్పుడైతే జరిగిందో ప్రజలు కూడా మనల్ని చీయని పడేస్తారు. సింపుల్గా ఒక సర్పంచ్ని తీసి పక్కన పడేసామంటే వాడికి గౌరవం ఇవ్వలేదని అంటే వాడు ఏ పార్టీ అని అనవసరం. వాడిని ప్రజలు ఎన్నుకున్నారు అంటే 100% మనం ఆ వ్యక్తిని చూడకూడదు, ఆ సమూహాన్ని చూడాలి. ఎప్పుడైతే నువ్వు సమూహాన్ని చూసావో అప్పుడే ఆ సమూహాంతో మనం కనెక్టెడ్గా ఉంటాం. ఓకే, ఎప్పుడైతే మనం వ్యక్తిని చూసామో ఆ వ్యక్తితోనే కనెక్టెడ్గా ఉంటాం. ఈయన వ్యక్తిని చూసి పక్కన పడేసారు. వీళ్ళందరూ నేను గెలిపి నో అనుకుంటున్నారా? చాలామంది సర్పంచులు ముఖ్యమంత్రి కన్నా గొప్ప లీడర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేల కన్నా గొప్ప లీడర్స్ ఉన్నారు. కానీ వాళ్ళ గ్రామం వరకు మాత్రమే వాళ్ళ లీడర్షిప్ చేయడానికే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. పరిమితంగా ఉంటారు, వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. వాళ్ళ జీవితం మొత్తం ఆ లీడర్షిప్ వాళ్ళ గ్రామాల్లోనే వాళ్ళు చేస్తారు. గొప్ప గొప్ప సర్పంచులు, దేశం గర్వించదగ్గ సర్పంచులు ఉన్నారు. వాళ్ళకన్నా ఎమ్మెల్యేలు పెద్ద స్థాయి అలేనో గొప్ప అని మాత్రం అనుకోవద్దండి. లీడర్ ఈజ్ ఆల్వేజ్ లీడర్. ఓకే, అర్థమైందండి? పొజిషన్ ఉన్నా లేకపోయినా లీడర్ అనవసరం. ఇది ఎప్పుడైతే మనం గమనిస్తామో అప్పుడే మనం ప్రజలతో కనెక్టెడ్గా ఉంటాం. ఓకే, మనం ఎమ్మెల్యే కదా, మన దగ్గర ఒక 100 మంది సర్పంచులు
ఇలా ఆఫ్టర్ ఆల్ అని అనుకున్నాము. ఎప్పుడైతే అనుకున్నామో మనం మన కింద ఫౌండేషన్ మనం అపహాస్యం చేసుకుంటున్నాం. అంటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకున్నారని భావించచ్చా అండి? అంతే కదా, ఎమ్మెల్యేకే రెస్పెక్ట్ లేదు కదండి. ఓకే, అంతా నేను ఇస్తే వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారని అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేను గెలిచానండి, నా ఇమేజ్ మీద కూడా కొంతమంది ఓట్లు వేస్తుంటారు కదా. ఈరోజు మేము వెళ్తే ఎమ్మెల్యే గారని గౌరవిస్తున్నారు. అంతే అండి, వ్యక్తిగత ఇమేజ్ ఎక్కడైనా ఉంటుంది. 19 నుంచి 24 మధ్యలో ఎమ్మెల్యే అని గౌరవం లేదు, మంత్రి గౌరవం లేదు, సర్పంచుల గౌరవం లేదు. ఏంటది? ఒక 1000 మంది ప్రజలకి ఒక ప్రతినిధి ఉంటాడండి. 600 పడచ్చు, 700 పడచ్చు, ఎన్నెన్నో ఓట్లు పడచ్చు. కానీ ఆ 1000 మంది ఆ గ్రామానికి వెళ్ళిన ప్రతినిధి ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన గౌరవం మనం ఇవ్వాల్సిందే. గౌరవం ఆయనకి అది ఇస్తుంది, గౌరవం ఆ 1000 మందికి ఇస్తున్నాం. ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని స్పీచెస్ చూసినప్పుడు ఆయన ఒక మాట అయితే నాకు బాగా గుర్తుండిపోయిందండి. ఆయన చాలాసార్లు ప్రజలకు అప్పీల్ చేశారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థి ఎవరు అనేది పక్కన పెట్టండి, మీ జగన్ అన్న అక్కడ ఉన్నారు అనుకోండి, నన్ను గెలిపించండి అన్నట్టు ఆయన అన్నారు. అంటే 175 నియోజకవర్గాలు కూడా ఆయన్నే రిప్రజెంట్ చేస్తున్నట్టు జనాల్ని ఫీల్ అవ్వమన్నారు. జనాలు అలా ఫీల్ అవ్వలేనట్టుందండి. తప్పు కదండి, తప్పేనా? వాస్తవంగా తప్పు. ఇప్పుడు మా నాయకుడు కూడా వీళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను, నాదే బాధ్యత అనడం వేరు. నేనే ఉన్నాను, నన్నే అనుకొని మీరు ఓట్లు వేయండి అనడం కరెక్ట్ కాదు. నాది బాధ్యత. ఓకే, బాధ్యత వేరు, అనుకోవడం వేరు, ఫీల్ అవ్వడం వేరు. బాధ్యత ఏంటి? నన్ను ఆయన ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి, మంచోడు కాబట్టి, నేను సీట్ ఇచ్చాను కాబట్టి మీరు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఏదైనా తప్పు ఏమైనా చేస్తే ఒప్పు చేస్తే ఓకే, తప్పు చేస్తే నాది బాధ్యత తీసుకుంటాను, నేను నాది నమ్మకం అని చెప్పడం వేరు. అంతేగాని ఈయన పక్కన పెట్టండి మరి 175 ఆయన నించుండిపోవచ్చు కదా. అబ్సల్యూట్లీ నేను ఒక సింపుల్ విషయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రాజకీయం, ప్రజాస్వామ్యం అంటే తెలీదు, రాజ్యాంగం అంటే తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకి ఎప్పుడూ లేదు. ఆయనకి అసలు ఆ విషయమే పట్టించుకోలేదు కాబట్టి ఇలాంటి మాటలన్నీ వస్తాయి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఆయన ఎప్పుడు అబద్ధాలు చెప్తుంటాడు. ఎప్పుడు చూసినా ఆయన చేసే పనులన్నీ కూడా దానికి వ్యతిరేకంగానే మాట్లాడుతుంటాడు. అవన్నీ యాక్చువల్గా వదిలేద్దామండి. జగన్మోహన్ రెడ్డి అయిపోయింది, ఇంకా అయింది మాట్లాడాల్సింది. ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతారు. 2029లో ఎలా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? నేనేమనుకోవట్లేదండి, నేనేమనుకోవట్లేదు. ప్రజలకు తెలుసు. ఈ 24 నుంచి 29కి ప్రజలు అపోజిషన్లో చూస్తారు. అంటే ప్రజలతో మీరు ఎక్కువ మమేకమై ఉన్నారు కదా, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రజల పాత్ర చేంజ్ అయింది, ఆయన వాళ్ళ రోల్ రెస్పాన్సిబిలిటీస్ చేంజ్ అయినాయి. ఆ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీద వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది, వాళ్ళ పార్టీ. కానీ నాకు ఒక అభిప్రాయం ఉంది ఆల్రెడీ. అభిప్రాయం 100% కన్నా నాకన్నా ఎక్కువ పర్సంటేజే ప్రజలు నిర్ణయం ఇచ్చారు. మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చారు. నేను 160 అంటే 164 ఇచ్చారు. ఓకే, ఇబ్బంది ఏం లేదు. సో నాకు ఒక అభిప్రాయం ఉంది, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మారినాయి వాళ్ళకి. అవి సక్రమంగా చేస్తే వాళ్ళు ఛాన్స్ ఇస్తారు, లేకపోతే అంతే. సార్, వైజాగ్లోని ఈ మధ్య యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఒక మాట అన్నారు మొన్న. అంటే కరెక్ట్ ఫిగర్స్ నాకు ఐడియా లేదు కానీ 4500 కోట్లు సమానంగా, అంటే 4432 సంథింగ్ ఏదో ఒక నెంబర్ అయితే చెప్పారు. అది నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియదు, గుర్తులేదు. సో ఇంత అవినీతి జరిగింది, భూములు ఆ విధంగా ఆక్రమించుకున్నారు విశాఖపట్నంలో వైసీపీ నాయకులని ఆయన ఒక మాట అన్నారు. అట్ ద సేమ్ టైం ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అనేది మేము తెస్తున్నాం, గుజరాత్లో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎవరైనా భూ కబ్జాదారులు ఎవరైనా ఉంటే వాళ్ళే నిరూపించుకోవాలి ఇది మా ల్యాండు అని. సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఇంకో మాట కూడా అన్నారు, ప్రతి ల్యాండ్ ఓనరు తమ ల్యాండ్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి, రీచెక్ చేసుకోండి అని కూడా అన్నారు. అంటే ఈ స్టేట్మెంట్స్ అన్ని పరిశీలిస్తే మీకేమనిపిస్తుంది? నేను యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ నేను ఆయన దగ్గర నుంచి వినలేదు, కానీ ఆయన మనస్తత్వం 100% మేము కస్టోడియన్స్ అండి. ఓకే, 100% మేము ప్రజల ఆస్తులు, ప్రాణాలు ఇవన్నిటికి మేము కస్టోడియన్స్, వాళ్ళ భవిష్యత్తుకి మేము కస్టోడియన్స్. మా దగ్గర నుంచి వచ్చే నిర్ణయాలు ఇలాగే ఉంటాయి. రక్షించబడేవి, మేము జాగ్రత్త చేసేబడేవి మాత్రమే మా దగ్గర నుంచి వస్తాయి. అందులో తప్పేం లేదు కదా. 100% ఎవరైతే దోచారో, ఈవెన్ మా కాన్స్టిట్యున్సీలో కూడా ఏదైతే ల్యాండ్స్ గ్రాప్ చేశారో అవన్నీ వెనక్కి తీసుకొస్తాం. ఆల్రెడీ
ఆ దిశగా మేము ముందుకు వెళ్తాం. దాని మీద ఎక్కడి వరకు నన్ను ఎలాగ జడిపించినా నేనేం పట్టించుకోను. సార్ ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించి అంటే మీరు చాలాసార్లు వైకాపా నాయకులు చాలా ల్యాండ్లు కొట్టేశారు, ఇట్లాగా కబ్జాలు చేశారు, వాళ్ళ పేర్ల మీద ట్రాన్స్ఫర్లు చేసుకున్నారు రకరకాల పద్ధతులు అని చాలాసార్లు మీరు కానీ టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కూడా ఆ మధ్య ఆరోపించారు. వాళ్ళు ఏంటంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నది మీరే కాబట్టి ప్రూవ్ చేయండి అని అంటూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఏమైనా అంటే ఇప్పుడు గవర్నమెంట్ భూములనేమో వాళ్ళ పేర్ల మీదకి దొంగదారులను తీసుకెళ్ళిపోయినప్పుడు రైట్ దారుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ గవర్నమెంట్ భూమికి తేలేమా తేవాలని చిత్తశుద్ధి మా దగ్గర ఉన్నది, ఆ సిన్సియారిటీ మన దగ్గర ఉంది కాబట్టి 100% తెస్తాం. మామూలు చూద్దరు కదా, అందుకే కదా చట్టం తెస్తాం అంటున్నారు ఆయన. చట్టాలు కొన్ని వీక్గా ఉంటే ఆడుకున్నారు, అందుకే కోసం చట్టాలు తెస్తాను మీరే అన్నారు కదా, చట్టాలు తెస్తామన్నారు. తెస్తారు, డెఫినెట్గా తెస్తారు. కాపాడాలండి, భూమి కాపాడాలి. వైజాగ్కి సంబంధించి అసలు ఎలాంటి దోపిడీ అంటే మీరు చాలాసార్లు మీ నాయకులు చెప్తున్న దోపిడీ కోసం కాదండి, అంటే నేను జడ్జిమెంట్లుగా మాట్లాడట్లేదు, నాకు తెలియదు, కానీ మీరు చాలాసార్లు ఆరోపించారు కాబట్టి అడుగుతున్నాను. అంటే 2 రోజులకు 3 రోజులకు ఒక వైట్ పేపర్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇద్దామని అనుకున్నారు. నాకు తెలిసింది ఏంటంటే ఇవ్వడానికి కూడా జస్ట్ పైనుంచి వెళ్ళిపోవడానికి కూడా బోల్డ్ అంత డెప్త్ ఉంది. తినేసింది తీస్తూ ఉంటే అలా బయటకు వస్తానే ఉన్నాయి, తీస్తూ ఉంటే వస్తానే ఉన్నాయి, అన్ని తవ్విన కొద్దీ అలాగే వస్తాయి కొద్దీ అన్ని ఉన్నాయి. మీకు అర్థమైంది కదండి. ఒకవేళ మేము పేపర్ ఇచ్చినా కూడా తర్వాత కూడా ఇంకా బోల్డ్ ఉంటాయండి. నాకు అనిపిస్తుంది, అంత దీని కింద ఉన్నాయి వాస్తవం. మీకున్న సమాచారం ప్రకారం హైగ్రీవ భూములు కానీ తర్వాత రకరకాల ఇష్యూల మీద మీరు చాలాసార్లు మీ జనసేన నాయకులు దస్పల్ల భూములు ఇవన్నీ అది ఏంటి సార్ అంటే మాకు కొంత క్లారిటీ కోసం ప్రజలకి చూసే ప్రజలకి మనకుండే ఆప్షన్స్ వాటిని ఉపయోగించుకొని ఎక్కడెక్కడ ఉన్న అధికారులను ఇచ్చి ఉపయోగించుకొని ఇవన్నీ చేసుకున్నారు. ఇవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకుంటారండి, గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటాం, మా మాట లేదు అందులో. యాక్చువల్గా ఈరోజు మీ దాంట్లోనే ఒక నాయకుడు అంటే మూర్తి యాదవ్ గారు, కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి సో ఈ మధ్య నిన్న మొన్న ఇష్యూ ఒకటి నడుస్తున్న విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన ఇష్యూలో ప్రధాన పాత్రగా ఉన్న ఒక అధికారిని కోసం, అంటే ఆమె పేరు చెప్పడం అనవసరం కాబట్టి నేను చెప్పట్లేదండి. సో ఆవిడ ఇక్కడ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉండేటప్పుడు అంటే ప్రభుత్వ పెద్దల సహకారంతో అంటే ఆయన చేసిన ఎలిగేషన్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారి ప్రోత్సాహంతోనే ఆయన డైరెక్ట్గా ఎలిగేషన్ అయితే చేశారండి. 4 పదవులు ఒకేసారి 4 దేవాలయాలకు సంబంధించిన 4 పదవులు ఒకేసారి అనుభవించారు. ఆమె చాలా అంటే దేవాదాయ భూముల్ని పాదాక్రాంతం అయ్యేటట్టు వాళ్ళకి వైసీపీ నాయకులు తీసుకునేటట్టు చాలా ఇవి చేశారు అని రకరకాల మాటలు అయితే ఇందాకలు చెప్పారండి. దానికి సంబంధించి మీకు ఏమైనా క్లారిటీ ఏమైనా ఉందా సార్? ఆవిడ విషయం కానీ విజయసాయి రెడ్డి గారి విషయం కానీ వాళ్ళ పర్సనల్ విషయాల్లో మేమైతే మాట్లాడాం. ఓకే, నేను పర్సనల్ అడగట్లేదు, దీనికి సంబంధించి అడుగుతాను. నేను అందుకే అంటున్నాను, ఎవరి పర్సనల్ విషయాల్లో కూడా మేము ఎటువంటి దూరమో ఓకే మేము మాట్లాడము. మీ నాయకుడు ఫస్ట్ నుంచి అదే చెప్పేది కదండి, అసలు వెళ్ళొద్దు అంటారు కదా. ఎవరు ఏంటనేది మాకు అనవసరం అండి, మాకు ఓన్లీ పాలసీ మ్యాటర్స్ వరకు మాత్రమే. అదే 4 పదవులు అనుభవించకూడదు అనేది ఎక్కడ లేదు కదా. ఉంటే ఏం చేశారు, ఏంది ఎలా చేశారు, ఏ భూములు ఆక్యుపై చేశారు, ఇవన్నీ కూడా తీసుకురావాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో అవి వదలం. భూములను అన్యాక్రాంతాలు చేసేసి అధికారులను ఇబ్బంది పెట్టో లేదా ప్రజలను ఇబ్బంది పెడితే ఈ మాత్రం వదలం. 100% ఇవన్నిటి మీద మేము తీసుకుంటాం. నేను అడుగుతుంది ఏంటంటే సార్, ఇప్పుడు మీ నాయకుడు ఆరోపించినట్టు అట్లా మీరు కూడా భావిస్తున్నారా, అందులో అవినీతి జరిగిందని భావిస్తున్నారా లేదా అని అడుగుతున్నాను. ఆ పర్టికులర్ ఇష్యూ మీద నేను ఎక్కువగా బుర్రపెట్టలేదండి. నేను బుర్రపెట్టలేదు భూమికి సంబంధించి నేనైతే బుర్రపెట్టలేదండి. ఆ విషయం మీద బుర్రపెట్టలేనప్పుడు నేను వాటి మీద నేను రెస్పాండ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయసాయి రెడ్డి గారు ఆ విషయం అది కరెక్ట్ కాదు మనకి. అవునులేండి, నేను పర్సనల్ విషయాలు నేను అసలు అందుకే కదండి పేరు కూడా చెప్పలేదు. అందుకనే ఎందుకంటే మనం ఒక ఇది ఉండాలి కాబట్టి, బాధ్యతగా ఉండాలి కాబట్టి మనం పేరైతే చెప్పాలి. ఆయన ఎవరికన్నా ఇబ్బంది పెట్టుంటే ఆయన వేరే విధంగా మాట్లాడుకుంటే మాకు అనవసరం, మాకు ఇది. కానీ మా నాయకుడు కానీ మేము కానీ మేము ఏదైనా అవతలను ఇది చేయాలంటే పాలసీ మ్యాటర్స్ మీద మాట్లాడుతాం తప్పితే పర్సనల్ విషయాలు మీ నెవర్ టచ్ అంతే. సార్ మీరు అప్పుడు 7 రోజులు జైలుకి వెళ్ళారు అన్నారు కదా వైకాపా గవర్నమెంట్లోని. సో అంటే ఆ వాతావరణం, జైలు వాతావరణం ఎలా ఉంటుంది సార్? అంటే ఒక రకమైన గంజాయి అంతా పాపం అందరూ గంజాయి వల్లే, ప్రభుత్వం తప్పులు ఇవన్నీ. గంజాయి బయట దొరుకుతుందంటే ఈ పిల్లలందరికీ ఉద్యోగాలు లేక గంజాయిలు పట్టుకొని తాగినోడు కొంతమంది, అమ్మినోడు కొంతమంది, ఎలాగ అన్నీ అయిపోయాయి. ఆ జైలు నిండా 70% గంజాయి వల్లే ఉన్నారు, అంతా గంజాయి. నాకు చాలా బాధ అనిపించింది.
చూద్దాం. We will work for the people. కాదు సార్, గంజాయికి సంబంధించి అంటే ఇప్పుడు చాలాసార్లు జరుగుతున్న ఆరోపణలు లేకపోతే చాలాసార్లు విశాఖపట్నం అనేది ఒక హైలైట్ అవుతుంది. గంజాయికి సంబంధించి దేశం మొత్తం మీద అంటే చాలాసార్లు మీ నాయకులు టీడీపీ నాయకులు ఆరోపించిన మాటనే నేను మాట్లాడుతున్నాను. ఇది నా సొంత మాట అయితే కాదండి. ఎక్కడ ఏ కేసు దొరికినా గంజాయికి సంబంధించి ఇది దొరికినా మూలాలు విశాఖపట్నంలో ఉంటున్నాయి అన్నట్టు మాట్లాడారు, చాలాసార్లు అన్నారు. దానికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు? ఈరోజే కాదు, యాక్చువల్గా ఎప్పుడు కూడా గంజాయికి ఛాన్స్ ఇస్తే ఇక్కడ గంజాయి పెరిగిపోద్ది. ఎందుకంటే మనకు కొంచెం గంజాయి సాగు ఎక్కువగా తెలిసిన రైతులే ఉన్నారు, అదే కొండ మీద వాటిలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం దాన్ని పూర్తిగా అణచివేస్తే అవి సాగకుండా దానికి కేవలం వేయొద్దనే కాదు, వాళ్ళకి అదర్ పంటలు చూపించాలి, వాళ్ళ బతుకు తెరువు చూపించాలి, రకరకాలు ఉన్నాయండి. అవన్నీ చూపించకుండా ముందు వదిలేసినా కష్టమే, రెండు ప్రోత్సహించినా కష్టమే. ఇప్పుడు తర్వాత రెండే జరిగినాయి, వదిలేసేమో లేకపోతే ప్రోత్సహించడమో జరిగింది. అవి మనకు తెలుసు ఎవరెవరు ఏంటేంటి చేస్తున్నారు ఏంటనేది ఒక అవగాహన ఉంది. అంటే వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అని కాదు, ఒక అవగాహన ఉంది. కానీ విశాఖపట్నం ఇమేజ్ ని పూర్తిగా గంజాయి ఎక్కడ దేశంలో ఎక్కడ దొరికినా అది విశాఖపట్నం లింక్ ఉండేది. ఇది వాస్తవానికి విశాఖపట్నంలో ఉన్న ఆ రోజున్న నాయకులు తలదించుకోవాల్సిందే. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఒకే మాట మీద గంజాయి అనేది ఎట్టి పరిస్థితుల్లో పట్టించేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో అది సాగు చేయనివ్వము. అలాగే ఎవరైతే గంజాయికి బానిసలు అయ్యారో వాళ్ళందరినీ డీఅడిక్షన్ సెంటర్లు అనేది నేనైతే నా కాన్స్టిట్యున్సీలో కొంతమంది డాక్టర్స్ని సైకాలజిస్టులని నేను అప్రోచ్ అయ్యాను. ఎవరైతే నేను ఐడెంటిఫై చేశానో ఎవరైతే వాళ్ళందరికీ కూడా డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళని ఇది చేస్తాం, కౌన్సిల్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి విషయంకి వచ్చినప్పటికీ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి నాయకుడు సమాజం మీద ఒక ముద్రనైతే వదిలేసి అంటే తన ప్రయాణంలో ఒక ముద్ర అయితే వేస్తారు. తర్వాత వాళ్ళు ఉన్నా లేకున్నా కూడా జనాలు ఆయన కోసం గొప్పగా లేకపోతే వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు మంచి పనులు కావచ్చు, వాళ్ళు చేసిన తీరు కావచ్చు గుర్తు చేసుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు సమాజం మీద, తెలుగు సమాజం మీద ఎలాంటి ముద్ర వేశారు అని మీరు భావిస్తున్నారు? ఉన్నతమైన ముద్ర వేస్తున్నారండి. ఆయన ఏ పని చేసినా అది ఉన్నతంగానే ఉంటుంది. అర్థమైంది మీకు? ఏం చేసినా అది ఉన్నతంగానే ఉంటుంది. ఆయన చూస్తారు, ఇంకా చాలా ఉన్నాయి, బోల్డ్ రావడానికి ఉన్నాయి. పోరాటం చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి, నిజాయితీగా ఉండడం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి, ఉన్నదంతా పేదలకు ఇచ్చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఒక పార్టీని నిజాయితీగాన ఒక దీని కింద నడపడం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఎన్ని కష్టాలైనా కూడా ఆయన అనుకున్న సిద్ధాంతాన్ని మరవకుండా మార్చకుండా ముందుకెళ్ళడం పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. అనేకమే, ఒకటేంటి చాలా చాలా నేర్చుకోవాలంటే ఆయన దగ్గర బోల్డ్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితంగా ఉండేవారు కదండి ఆయన. సార్ అంటే మీరు కలిసినప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మీరు కలిసినప్పుడు ఎక్కువ ఈ పాలసీ మ్యాటర్లు లేకపోతే మీరు చేయాల్సిన పనులు లేకపోతే ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఇలాంటి విషయాలు మాట్లాడుతుంటారా? అదర్ దాన్ దట్ ఇంకేమైనా సినిమా విషయాలు కూడా పంచుకుంటూ ఉంటారా? ఇవే మాట్లాడతారు. ఇవేనా? సంపద సృష్టించాలి, ఓకే, ఇలా ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, పని చేయాలి, కష్టపడాలి, ఎక్కువగా సేపుగా ప్రజల దగ్గర మనం ఉండే వాళ్ళ కోసం తెలుసుకోవాలి, వాళ్ళకి మనం చేదోడు వాదోడుగా ఉండాలి, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలక్ట్ అయిన తర్వాత అదే మీ అధినాయకుడి దగ్గరికి వెళ్ళి ఉంటారు కదండి, పవన్ గారి దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా, ఆయన మీతో అన్న మొట్టమొదటి మాట ఏంటి? ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన వెంటనే ఇప్పటివరకు ఇది అవ్వలేదండి. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తుంటారండి, జెన్యూన్గా మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, ప్రజలు రక్షించుకోవాలి, రేపటి తరాలకు కావాల్సిన సంపద అంతా సృష్టించాలి, ఉన్నదాన్ని మళ్ళీ జాగ్రత్తగా చేయాలి, వాళ్ళ కోసం పనిచేయాలి, పర్యావరణాన్ని రక్షించాలి, మతాలు కులాల మీద మాత్రం వెళ్ళడానికి లేదు, మనం సనాతన ధర్మాలను మనం రక్షించుకుంటూ పక్క వాళ్ళని గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇలాంటివన్నీ మాకు ఇప్పుడే చెప్పారండి. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్తగా ఏం లేవు మా దగ్గర. కొత్తగా ఏం చెప్పలేదు సార్, అంటే జస్ట్ కంగ్రాచులేట్ చేశారా సార్? జస్ట్ కంగ్రాట్స్ అన్నారా మీరు గెలిచిన వెంటనే ఎమ్మెల్యే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు? అంటారు అనుకుంటూ ఉంటారు. అదే ఆ ఒక్క ముక్క తప్ప ఇంక మిగతా మాకెక్కడ వస్తుంది, ఆయన లేకుండా మాకెక్కడ వస్తుంది విజయం? ఆయన కూడా అందులో భాగమే కదా, భాగం కాదు మూలం, మా విజయంలో మూలం ఆయనే. అవును సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 4 అద్భుతమైన శాఖలు తీసుకున్నారు కదండి, 4 5 అండి 7 శాఖలు తీసుకున్నారు. అటవీ శాఖ, తర్వాత ఏది పంచాయతీరాజు, జనానికి దగ్గర, రూరల్ డెవలప్మెంట్, అవును రూరల్ డెవలప్మెంట్, ఇలాగా ఎన్విరాన్మెంట్.
సో ఆ శాఖలు అంటే ఆయన తీసుకోవడానికి పర్టికులర్గా అంటే ఆయన ఎంచుకున్నారు సార్ లేకపోతే ఆయనకి ఇష్టమైన శాఖలన్నీ వచ్చినాయి. కాదు సార్, అంటే మామూలుగా ఇద్దరు అధినేతలు, ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు 2 పార్టీల అధినేతలు ఒక అద్భుతమైన బాండింగ్తో కలిశారు. ఎలక్షన్ విషయంలోనే కాకుండా చాలా విషయాల్లో సహకరించుకుని వెళ్ళారు మీరు చాలా కాలం నుంచి. అసలు బీజేపీ కలవనే సమయంలో కూడా మీరు సహకరించుకుంటూ వెళ్ళారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ శాఖలో అనుకుని మామూలు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కదండి. సో పవన్ కళ్యాణ్ గారు కావాలని ఎంచుకున్నావా లేకపోతే చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ గారి మనసు తెలుసుకొని ఇచ్చినవా? నాకైతే తెలీదు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా ఎవరిని ఏం అడగరు, నాకు ఈ కావాలని కానీ ఇది కానీ ఎప్పుడు అడగరు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఎక్కువ విలువ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. వాస్తవానికి ఆయన మనసు తెలుసుకొని ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఆయనకి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ కానీ, ఫారెస్ట్ కానీ, పంచాయతీరాజ్ కానీ ఇవన్నీ ఆయన మనసుకి దగ్గరగా ఉండే విషయాలు. ఇవన్నీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఇవన్నీ కూడా మనసుకు దగ్గరగా ఉండే విషయాలు. అవి తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు, మరి ఇద్దరు మాట్లాడుకున్నారో ఇవ్వాలనుకున్నారో నాకు తెలిసి ఈయన అడగరు, ఆయనకి తెలుసు ఈ రెండు అయినాయి. ఏదేమైనా చాలా లోతుగా 7 కాదు ఇంకో 70 శాఖలు ఉన్నా కూడా అంత టైం ఇచ్చేస్తారు. నార్మల్గా ఉన్న మంత్రులు దాని మీద ఎక్సర్సైజ్లు అనేది చేయరు. రేపు ఒక ఇది పెట్టాము అంటే, ఒక రివ్యూ పెట్టామంటే ఈరోజు చిన్నపిల్లల కూర్చొని అన్ని పుస్తకాలు ముందు వేసుకొని అన్ని చదువుకొని అన్ని తెలుసుకొని నోట్స్ తయారు చేసుకొని వెళ్తారు. ఆయన హోంవర్క్ బ్రహ్మాండమైన హోంవర్క్ చేస్తారు, ఒక విద్యార్థిలాగే. మామూలుగా హోంవర్క్. ఆయన నిత్య విద్యార్థి అండి. ఆయనకి గ్రేడ్లు, స్టాండర్డ్లు, డిగ్రీలు అవసరం లేదు ఆయనకి. ఓకే, ఏదైనా సరే ఆయన దగ్గర మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఆయన ఒక భాండారం అంతే. పిహెచ్డీలు, డాక్టరేట్లు ఎందుకు ఆయన అంటే రోజు పిహెచ్డీ టైప్ అయినా. సార్ పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోని కొన్ని మీటింగ్స్లోని నేను 2 లక్షల పుస్తకాలు చదివాను అని చెప్పారు. దాన్ని వైసీపీ వాళ్ళు రకరకాలుగా ట్రోల్ చేశారు. రకరకాల ట్రోల్స్ కూడా వచ్చి ఉంటాయి, మీరు కూడా చూసే ఉంటారు. సో ఆయన ఎక్కువ చదువరి ఒక మంచి పుస్తకాలు, ఎందుకంటే ఆయన చాలాసార్లు కోట్ చేసినప్పుడు ఒక అద్భుతమైన రచయితల కోసం, పాత తరాల కోసం కోట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రాసిన పుస్తకాల కోసం కోట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక రాజకీయ నాయకుడికి సమాజం మీద ఎంత అవగాహన ఉండడం ఎంత ఇంపార్టెంటో, అట్ ద సేమ్ టైం సాహిత్యం సమాజాన్ని రిప్రజెంట్ చేస్తుంది. పూర్వపు సమాజాన్ని రిప్రజెంట్ చేసేది సాహిత్యమే కదండి, చరిత్ర సాహిత్యమే కదండి. సో దాని మీద కూడా ఒక అద్భుతమైన అవగాహన. సో మీకు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు సీరియస్గా బుక్స్ చదువుకుంటూ అలాగే ఎప్పుడైనా కనిపించారా అండి? చదువుతారే. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆయన సీరియస్గా బుక్ చదువుకుంటూ అట్లాగా అంటే ఆ విషయాలు మీతో పంచుకోవడం అలాంటివి ఏం జరిగాయా అని అడుగుతున్నాను. ఏమండి, ఆయన దగ్గర ఉన్న ముందే ఒక 10-15 క్రేట్లు పుస్తకాలు దిగుతాయి. ఓకే, ఆయన వచ్చారంటే అవునండి, పెద్ద బాక్సులతో పుస్తకాలు దిగుతాయి. కాదు సార్, ఎక్కడికి వెళ్ళినా తీసుకుని వెళ్తారా? వస్తాయి. అవునా? ఎక్కడికి వెళ్ళినా వస్తాయి. చాలా మంది ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారికి పుస్తకాలు అంటే ఇష్టం కదా అని మంచి పుస్తకం, మంచి ఇదంటే అంత మంచి పుస్తకం తీసుకొస్తారు. ఎక్కడ దొరకలేదనుకొని తీసుకొస్తారు. నేను ఒక వేదిక మీద కూడా అనేసాను, చాలా మంది పుస్తకాలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చానని అనుకుంటారు. ఆయన చదవాలి, ఆయన చదువుతారు కదా, ఆయనకి ఇంట్రెస్ట్ అని అనుకుంటారు. కాకపోతే అప్పటికే ఆ పుస్తకం చదివేసి ఉంటాడని. అప్పటికే ఆ పుస్తకం చదివేసి ఉంటారు, నాకు తెలుసు. ఎందుకంటే నేను కాన్ఫిడెంట్ అది. ఓకే, అంటే నా ఆలోచన దీనికి నాకు కాన్ఫిడెంట్. అప్పటికే ఆయన ఆ పుస్తకం చదివేసి ఉంటారు. అది ఆయన అలాంటి ఇది. అయితే ఒకటి, అన్ని పుస్తకాలు నేను చదివాను అని అంటే అదొక మెసేజ్ ఇస్తున్నారు ఆయన్ని. ఇప్పుడు ఆయన ఫాలో అయ్యే అనేక మంది యువత ఉన్నారు. ఇప్పుడు మేము ఆయన కనుక నేను చదువుకుంటున్నప్పుడు కనుక ఇలాగ చెప్పుంటే నేను పుస్తకాల మీదే చదువుకునేవాడిని. అవును, ఇప్పుడున్న కుర్రాళ్ళకి అదృష్టం కదా ఆయన ఫాలో అవుతున్న కుర్రాళ్ళకి. నిజమే అది. ఇప్పుడు కామెంట్ చేసేవాడు కామెంట్ చేస్తాడండి, మనకి ఎందుకు? ఆయన్ని చూసి నేర్చుకునే అంశంలో అది చాలా పెద్ద అంశం. అది మీరు ఇందాక అన్నారు కదా, ఏం నేర్చుకున్నారు, అది చాలా పెద్ద అంశం. చదువు అనేది ఎప్పుడు కూడా మనకి ఇది ఇస్తుంది. విజ్ఞానం ఎప్పుడు కూడా సంస్కారాన్ని అట్లా ఇస్తూ ఉంటుంది. మనం తెలుసుకోవాలి మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది. ఎంత వికీపీడియాలు నేర్చేసుకున్నా ఎప్పుడు పుస్తకాలే, రచనలే, మహానుభావులే. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చాలా ఫెరోషియస్గా అంటే అగ్రెసివ్గా ఉంటారు. అగ్రెసివ్గా అంటే సమాజం మీద ఏదైనా తప్పు జరిగినా లేకపోతే ఏదైనా సమస్య ఉండేటప్పుడు ఆయన అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు అని ఇందాక అన్నారు కదండి. ఆయన జోవియల్ మూమెంట్ ఎప్పుడైనా ఆ కోణం ఎప్పుడైనా చూసారా సార్ మీరు? బోల్డ్ సార్, నాకు పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నారు కదా, ఆయన చాలా నార్మల్ పర్సన్. ఓకే, ఆయనకి ఏడుపు వస్తే ఏడుస్తారు, బాధ వస్తే బాధపడతారు, నవ్వు వస్తే నవ్వుతారు, కోపం వస్తే కోపం. ఓకే,
నో ట్యాంపర్డ్ ఫీలింగ్స్, Hmm. నో ట్యాంపర్డ్ ఫీలింగ్ ఇస్ కాల్డ్ పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్య ఆయన కొంచెం రిజర్వ్డ్గా ఉండొచ్చు, కానీ ఆ మధ్య చాలామంది నన్ను అన్నారు, ఏంటి అంత అగ్రెసివ్గా అరుస్తారు, ఒక్కోసారి అరిచేస్తుంటారంటే కడుపులో బాధ, ఒక అన్యాయం చేశారు, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారని ఫీల్ అయితే అలాగే వస్తుంది. Hmm. ట్యాంపర్డ్ ఫీలింగ్స్ ఉండవు. ఈవెన్ నాకు ఆ లక్షణాలు చాలా ఉన్నాయి, ఓకే. నేను ఆయన చూసి నేర్చుకునేది. ఎందుకంటే మనకి ట్యాంపర్డ్ ఫీలింగ్స్ అంతే కదా. భగవంతుడు నవ్వితే మన ఫేస్లో మనకు ఆనందం వస్తే నవ్విచ్చాడు కదా, ఆనందం వస్తే ఏడుస్తారు ఎవడైనా చెప్పండి. అంటే కొంతమందికి అది అలవాటు అయిపోయింది. శవం దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నవ్వుతూ ఉంటారు. భగవంతుడు ఇచ్చింది కాదు అది, ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. సార్ కొంతమంది అంటున్నారు, ఆ కొంతమంది పేర్లు చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే, నేను కాదని అనట్లేదు, అది కాదు కదా. అంటే ఎంతసేపు నవ్వుతూ ఉండమంటారా? కాదండి, అది ఆయన అదృష్టం, ఆయనలాగా ఉండాలనుకోవడం మా అదృష్టం. కానీ ఏంటి అవుతుందంటే ఆయన ఈ మధ్యకాలంలో భావానికి భాష అవసరం లేదు, భావానికి అనే ఒక మాట ఆయన అన్నారు ఫీలింగ్తో. ఈ మధ్య భావానికి భాష అవసరం లేదు అంటే ఇప్పుడు మన మీద కోపం వచ్చిందంటే మనం టక్మని ఒక మాట అనేస్తున్నాం కదా, అది ఎందుకు అనాల్సిన పని లేదు, నీ భావం నీ దగ్గర పెట్టుకో అనే మాట ఒక మాట. ఓకే ఓకే ఓకే, ఆ కాన్సెప్ట్లో ఓకే ఓకే. భావానికి భాష అది ఫస్ట్. అవును, ఫస్ట్ నాకు తెలిసి ఆయన అసెంబ్లీలో అన్నారు, అసెంబ్లీ ఫస్ట్ స్పీకర్ గారి గురించి మాట్లాడినప్పుడు ఏదో మాట్లాడినప్పుడు ఎక్కడ కోట్ చేశారు అది. ఓకే. సో నేనైతే చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటాను ఆయన్ని. సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ట్రిక్కీ క్వశ్చన్ అయితే కాదు ఇది, ఏమైనా పర్లేదు. నేను అడిగేది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మీరు ఎక్కువ ఆనందపడ్డారా, మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఎక్కువ ఆనందపడ్డారా? పవన్ కళ్యాణ్ గారు అది కలే కదండి మా అందరికీ. పవన్ కళ్యాణ్ అనే నేను అనేది మా అందరికీ కలది. ఓకే. అది రోమాంచితం, రోమాలు నెక్కబడుచుకునే అది ఫీలింగ్ అంతే. ఓకే. ఆ ఫీలింగ్ అది చెప్పడానికి ఎన్నో అవమానాలండి. నేను ఎస్పెషల్లీ 5 సంవత్సరాలు 2 దగ్గర ఓడించి పంపించారు, అది చేశారు ఇది చేశారంటే వాళ్ళని ఫైట్ చేసి ఫేస్ చేసి డైరెక్ట్గా మాట్లాడి డైరెక్ట్గా డిబేట్ చేసి చేసిన ఇది కళ్ళంట, నాకైతే కళ్ళంట నీళ్ళు వచ్చాయి. దీనికోసమే కదా మేము 5 సంవత్సరాలు బాధపడ్డాం. నేను కాదు, నాకన్నా పాపం అభిమానులు మంచోడు అనుకునే ప్రతి ఒక్క ఓటరు ఎంతోమంది, నిజంగా నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తి ఆయన పేరు చెప్పి నేను అనే ప్రమాణ స్వీకారం చేస్తే 100% నిజాయితీ అయిన రియాక్షన్స్, హయ్యెస్ట్ పాజిటివ్ రియాక్షన్స్ ఎవరిదైనా వచ్చి ఉంటాయి అది పవన్ కళ్యాణ్ గారినే వచ్చి ఉండాలి, వస్తాయి కూడా, మళ్ళీ ఇంకొకరికి ఎవరికి రావు. ఎందుకంటే అంతమంది ప్రార్థించారు కాబట్టి మాకు అంత మెజారిటీలు వచ్చాయి వాస్తవానికి. అది వాస్తవం. నేనంటే మరి నా తల్లిదండ్రులు, నా అన్నయ్యలు, నన్ను నా వెనకాతల నన్ను 10-15 సంవత్సరాల నుంచి మోస్తున్న వాళ్ళు, నేను ఎమ్మెల్యే అవ్వాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా అదే ఫీలింగ్స్ ఉంటాయి. సో అంటే ఆ నాయకుడి కంటే కూడా అభిమానించే వాళ్ళు ఇంకా ఎక్కువ ఆనందపడతారు కదండి, అంతే కదండి ఎక్కడైనా. నాలో నాయకుడి కన్నా పవన్ కళ్యాణ్కి అభిమాని ఎక్కువ ఉన్నాడు. అవునవును, బయట పడకూడదు. అదే అడుగుతున్నాను నేను, అది ఉంది కాబట్టి మీరు ఎక్కువ ఆనందపడ్డారని చెప్తున్నాను నేను. సార్ అంటే నేను అభిమానం అంటే మూవీకి అభిమానం ఇవన్నీ కాదండి, క్యారెక్టర్కి, వ్యక్తిత్వానికి నేను చాలా పెద్ద. కాదు సార్, మూవీస్ ఎప్పుడైనా చూస్తారా పవన్ కళ్యాణ్ గారు? ఎన్నిసార్లు సార్? ఎక్కువ సార్లు 10-30 సార్లు చూస్తాను. కాదు, ఎక్కువ సార్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది చూసారు మీరు? నా జీవితంలో అన్నిటికన్నా ఎక్కువ గ్యాంగ్ లీడర్ చూసానండి. చిరంజీవి గారు 70 సార్లు చూసాను. 70 సార్లు. 70 సార్లు. ఓకే. కంటిన్యూస్గా ప్రతిరోజు సినిమాకి వెళ్ళి చూసి 38 సార్లు చూసానండి. రోజు సినిమా థియేటర్కి వెళ్ళిపోవడమే. ఓకే. ఖుషి చూసామండి. ఖుషి ఎన్నిసార్లు సార్? చూసుంటా అది లెక్కలేదు, 15-20 సార్లు చూసుకుంటా కంటిన్యూస్గా. పవన్ కళ్యాణ్ గారిది అంటే ఈ మెసేజ్ ఓరియంటెడ్ కదా, శుభాకాంక్షలు ఇవన్నీ కూడా మెసేజ్ ఓరియంటెడ్. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని అంటే ఆయన యాక్చువల్గా ఆయన వ్యక్తిత్వాన్ని ఎనాలిసిస్ చేయాల్సి వస్తే నాకు ఒక మాట అనిపిస్తూ ఉంటుంది, చాలా కాలం నుంచి అనిపిస్తుంది.
ఆయన సినిమా ఫీల్డ్లో ఉన్నా కూడా ప్రతి సినిమాలో సమాజానికి హితమయ్యే పాట పెట్టేవారు. ఒక పాట రూపంలోనో, ఒక పద్యం రూపంలోనో, ఒక మెసేజ్ రూపంలోనో, అంటే ఎంత కమర్షియల్ సినిమా అయినా కూడా అందులో ఇన్కార్పొరేట్ చేసేవారు. సో అప్పటి నుంచి ఆయనకి సమాజం మీద ఆ అభిమానం అనేది, అంటే అప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ప్రబలంగా ఉంది. లేకపోతే ఆయన చదువుకున్న సాహిత్యం అదే చెప్తున్నాను కదా మీకు ఫస్ట్ క్వశ్చన్, మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసారు మీరు. అదే చెప్తున్నాను కదా, ఆయనకి సమాజం అంటే మంచిది, ప్రతి దగ్గర మెసేజ్ ఇచ్చారు మీరు. ఓకే, ప్రతి సినిమాలో మెసేజ్ ఉంటుంది, 100% మెసేజ్ ఉంటుంది. దాన్ని ఫాలో అయిన అనేక మంది హీరోస్ కూడా ఉన్నారు. ఆ మెసేజ్ ఇచ్చే హీరోస్ ఈ రోజు అనేక మంది హీరోస్ ఉన్నారు. అంటే ఇంకొకటి కూడా చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన హిట్ అయిన కన్నా ఫ్లాపుల్లోనే ఎక్కువ మంది ఆయనకు అభిమానులుగా మారిన వాళ్ళు ఉన్నారు. ఫ్లాపుల్లోనే, ఓకే, హిట్లో కన్నా. అవి కూడా ఫ్లాప్లు అంటే కమర్షియల్లీ మేబీ ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు, కానీ ఒక్కొక్కటి బ్రహ్మాండమైన మూవీస్. ఓకే, అది సినిమాలో తీసుకుంటే ఇప్పుడు జానీ అనే సినిమా ఉంది, పిక్చరైజేషన్ కానీ ఆయనే డైరెక్షన్ చేశారు, ఎక్సలెంట్ అండి, మామూలు ఇది కాదు. జానీ అనే మూవీ గుడుంబ శంకర్ అని ఉంది, అసలు చూడాలంటే గుడుంబ శంకర్ కానీ ఎన్నిసార్లైనా చూడొచ్చు సినిమా. అద్భుతమైన కల్ట్ సినిమా అండి, సూపర్ కామెడీ సినిమా. అది కామెడీ సినిమా. ఆ డైరెక్టర్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాతో ఒక మాట అన్నారు, మేము ఆ సినిమా చేసినప్పుడు ఎప్పుడు ఊహించలేదు హిట్ అవుతాం అనుకున్నాం, కానీ అప్పుడు సరిగ్గా వర్కౌట్ కాలేదు. తర్వాత వందల సార్లు వేల సార్లు చూసారని బోల్డ్ మంది ఫోన్ చేస్తూ ఉంటారు. గుడుంబ శంకర్ ఒకటి, ఆయన ఎవరిది కలేజా ఒకటి, ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా చూస్తూనే ఉంటారు. అదుర్స్ ఒకటి, ఇలాంటి అన్ని సినిమాలు అందరు హీరోలు చూస్తూనే ఉంటారు. ఇవన్నీ ఆ రకమైన సినిమాలు కాదు సార్. పవన్ గారి సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిపోతారా? వెళ్ళాల్సిందేగా. మార్నింగ్ షోకి వెళ్తారా? వెళ్ళాల్సిందేగా. బెనిఫిట్ షో సార్, వెళ్ళాల్సిందే. బెనిఫిట్ షో కూడా చూస్తాం, మాకు అనవసరం. తెర మీద పడిన అంటే మేము వెళ్ళాల్సిందే, ఫస్ట్ చూడాల్సిందే అంటారు. చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అది వెళ్ళాల్సిందే కదా. ఓకే, మొహమాటం లేదు అందులో. అదొకే, అంతే, అదొక ఇది అది అలా నడిచిపోతుంది. పవన్ గారు భావజాలం ఇలా అంటే సమాజం మీద ఇంత ప్రేమ ఇవన్నీ పెంచుకోవడానికి, అంటే మీరు చెప్తున్న విధంగా మారడానికి కారణం లెఫ్టిస్ట్ భావజాలం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన చాలాసార్లు నేను కమ్యూనిస్ట్ పుస్తకాలు చాలా చదివాను. రైటిస్ట్ ఏం లేదండి, ఆయన ఒక హ్యూమనిస్ట్ అంతే. అందుకే ఆయన నేను క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, లెఫ్టిస్ట్ చదివి ఆయన రైటిస్ట్ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీతో కలిసారని. సార్, లెఫ్ట్ లో మంచి ఉంటుంది, రైట్ లో మంచి ఉంటుంది, అన్నిటిలో మంచి తీసుకుంటే అందుకే దాన్ని పవనిజం అంటారు. ఓకే, మీకు పవన్ గారు అభిమానులు ఆయనకు ఒక సపరేట్ ఇజం పెట్టారు, దాన్ని పవనిజం అంతే. ఈస్ట్ ఈస్ట్ లేవు. నాకు తెలిసినంత వరకు 100% అన్ని భావాలు ఉంటాయి. అన్నీ మీలోని మంచి ఉంటుంది, ఆయనలో మంచి ఉంటుంది, నాలో అన్ని మంచిలు కలిపితే పవనిజం. ఓకే సార్, అంటే ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటుంది మర్చిపోతున్నాను. అంటే పవన్ గారు మాయలో పడిపోయి స్కిప్ అవుతుంది. ఈ వాలంటీర్ వ్యవస్థని మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం ఉంచుతుందా లేదా అండి? ఉంచుతుందనే కదా అన్నారు, ఉంచుతుందనే కదా అన్నారు. అంటే అలా కాదు సార్, అంటే నేను మామూలుగా రియాలిటీ ఏంటో, అంటే రియలిస్టిక్గా అక్కడ ఉండే ఇదేంటి పెయిన్ ఏంటో చెప్తాను. అంటే చాలామంది వీళ్ళు వాలంటీర్లు కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకులు, అంటే వైసీపీ నాయకులు కానీ ప్రొపగండా చేసేది ఏంటంటే, మొన్న సచివాలయ సిబ్బందితోని పెన్షన్స్ ఇప్పించారు, వాలంటీర్లు ఉన్నా కూడా ఇప్పుడు ఉపయోగించుకోలేదు. 1,20,000 మంది మేము తీసుకుంటున్నాం అని చెప్పాం కదా ఆల్రెడీ. మొన్న అది జరిగిన తర్వాత వ్యవస్థను తీసేస్తారేమో అన్నట్టు ఒక రకమైన అపోహ అయితే కలిగింది. ఉండడం అదేమి కక్ష సాధింపు అయితే కాదు. ఓకే, ఎవరు కూడా ప్రతి ఒక్కరు ఈ పార్టీకే వేస్తారని అనుకోవడం కూడా ఉత్తిదే. ఎవరి అభిప్రాయం మేరకు 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకోవడానికే రాజ్యాంగం ఆప్షన్ ఇచ్చింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంటే అదే. అంతేగాని ఈసారి నేను వేసాను కదా జీవితకాలం నేను ఒకరికి వేస్తాననేది ఏం లేదు. ఇదే దీంట్లోని ఒక వీళ్ళు వాళ్ళకే వేస్తారో వాళ్ళు వీళ్ళకే వేస్తారు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. 100% ప్రజల డబ్బులు శాలరీస్ కింద తీసుకుంటున్నప్పుడు ప్రజలకి వ్యవస్థల్ని పాడు చేయకుండా ప్రజలకి నీట్గా పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఆ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. లేనప్పుడు అవి ఇలాగా రద్దు అవుతాయి. వ్యక్తి రద్దు అవ్వచ్చు, వ్యవస్థ రద్దు అవ్వచ్చు. అది కేవలం ఏదో పార్టీ పరంగానో లేకపోతే ఇంకో పరంగా రాజకీయం పరంగా అయితే మాత్రం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ఎన్డీఏ ప్రభుత్వంతో అయితే ఉండదు. ఇది నేను ఓపెన్ చెప్తున్నాను. ఇది కేవలం వ్యవస్థల్ని నాశనం చేయడానికి కనుక పూనుకుంటే వ్యక్తులతో పాటు ఆ వ్యవస్థని కూడా రద్దు చేసే పరిస్థితులు ఉంటాయి. సో నాకు తెలిసి అలాంటి వ్యవస్థలు అయితే లేవు. వ్యక్తులు ఉంటారు, వ్యక్తులు డెఫినెట్గా చర్య తీసుకుంటాం. ఇట్స్ అ ప్రావిజన్ ఉంది. వాళ్ళకి నోటీస్ ఇవ్వడమో లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేయడమో వాళ్ళని పూర్తిగా తీసేయడమో ఉంటాయి డెఫినెట్గా. సార్, నిన్న ఎమ్మెల్యేలు అందరూ చాలామంది మీ నాయకుడిని పవన్ గారిని కలిసారు. నిన్న మీరు కూడా వెళ్ళారు సార్, కలిసారు కదా నిన్న?
సో కలిసినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ అయితే పేపర్లో చదివాను నేను. వారసత్వ రాజకీయాలను నేను ప్రోత్సహించను, నిజంగా వారసత్వంలో కూడా మంచి ఉంది అంటే ప్రోత్సహిస్తాను, అంతేగాని ఏదో రాజకీయం అనేది వారసత్వం అనే దాని విధంగా అలాంటి దాన్ని నేను ప్రోత్సహించనని ఒక మాట అయితే నేను చదివానండి. చూడలేదా? ఓకే. ఒకవేళ ఆయన అని ఉంటే దాని మీద మీ కామెంట్ ఏంటి? అది నేను ఒకటి చెప్తాను చూడండి, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవ్వకూడదని ఎక్కడా లేదండి. నేను తప్పు పట్టట్లేదు. రైతు కొడుకు రైతు అవ్వాలనో లేకపోతే ఇంకోళ్ళు కూడా ఇంకోళ్ళు అన్నప్పుడు రాజకీయాలు వారసత్వం. కానీ వారసత్వాల వల్ల ఇంకొక నాయకుల్ని తొక్కడమో లేకపోతే వ్యవస్థలను పాడు చేయడమో చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. ఓకే, ఇది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఎవరు ఒప్పుకోరు. ఇది వాస్తవం. కానీ తండ్రిని చూసి మోటివేట్ అయ్యి ప్రజలకు సేవ చేద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి, అవును, అంతే కదా. వాళ్ళు కూడా అందరితో కలిసి పోటీ పడి వాళ్ళు కూడా రాజకీయ వ్యవస్థలో వాళ్ళు కూడా నిలదొక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఆయన అన్నది కూడా అదే అండి, వారసత్వ రాజకీయాలు అంటే వారసత్వంగా వచ్చిన వాళ్ళు కూడా నిజాయితీ ఉంది. నేనైతే వినలేదు, ఇది మాత్రం వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు ఒకలాగా నేను ఒకలాగా చెప్పాను. సో వినకపోయినా కూడా ఆయన భావాన్ని కరెక్ట్ గా చెప్పారు మీరు. అంతే, అదే నాకు తెలుసు కదా ఆయన ఈ స్పెసిఫిక్ గా అయితే ఏం లేదు. ఓకే, లీడర్ కొడుకు లీడర్ అవ్వకూడదని ఎక్కడా లేదు. హీరో కొడుకు హీరో అవడం తప్పేముందండి, వాళ్ళు చిన్నప్పటి కాదు. నేను ఇక్కడ ఇలా అంటున్నానండి, నేను చెప్తాను చూడండి, స్ట్రాంగ్ ఆస్పిరేషన్, స్ట్రాంగ్ బిలీఫ్, స్ట్రాంగ్ ఇది కూడా ఉండకపోతే ఇవాళ రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం. ఓకే, అర్థమైందండి. వస్తే ఒకసారి మోసం చేస్తే ఇంకొకసారి నిజాయితీగా ఉంటేనే ఎప్పుడు కూడా నిలబడతాం. ఇట్స్ ఎ జర్నీ అనుకుంటాం, జర్నీలో నేను భాగమైంది అంతా. ఏమండి, ఇంకో పని రాకపోతే ఇప్పుడు ఒక సినిమాలో హీరో వాళ్ళకి ఇంకో పని రాకపోతే అదే పని చేసుకుంటారు కదా. మాకు ఇంకో పని తెలియదండి అని అంటారు వాళ్ళు, అంతే కదా. దాంట్లో వారసత్వం అనడానికి ఏముంది, వాళ్ళకి అవకాశం ఉంది చేసుకోవడానికి. వారసత్వాలు వి డోంట్ బిలీవ్. నాకు తెలిసి నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే వారసత్వాలు కాదండి, నాయకత్వాలే. నాయకత్వాలు ఇంపార్టెంట్. అది వారసత్వంతో వచ్చిందా డైరెక్ట్గా వచ్చిందా అలాగే ఏమడదు. నాయకత్వం నిలబెడుతుంది మనిషిని ఎప్పుడు. ఓకే, నేను బిలీవ్ చేస్తాను. అది నేను రాలా, నాయకత్వమే. ఓకే, అంటే మీ ముందు తరం వాళ్ళు కూడా వితౌట్ వారసత్వం రాలేదు. అదే అదే ఓకే 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 తొక్కుదాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి కూడా ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అది అంత ఈజీ కాదని. యాక్చువల్గా టీటీడీకి సంబంధించి టీటీడీ చైర్మన్గా నాగబాబు గారు కాదు మొన్న మధ్య కొన్ని వార్తలు అయితే వచ్చేసాయి, అంటే సోషల్ మీడియాలో వీటిలో దాని మీద పవన్ కళ్యాణ్ గారు, అంటే నేను చదివిన పేపర్లో స్టేట్మెంట్ అయితే ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఏమి ఇచ్చారు అంటే, మా కుటుంబం తరపు నుంచి ఎవరూ అడగలేదు, చైర్మన్ పదవి అడగలేదు, అర్హులకి దక్కుతుంది అన్నట్టు కూడా అన్నారు. చెప్పాను కదా, ఆయనగా ఎప్పుడు ఏది అడగరని ఇయ్యేలాగా అడుగుతారు. ఓకే, ఆయన కోసమే అడగరు, ఇంకా కాదు, ఏది అడగరు. ఆయన ఏది అడగరు. ఒకవేళ ఏదన్నా ఉంటే అది ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది కదా, ఇవ్వాలి అనుకుంటే ఆయన రెస్పాన్సిబిలిటీ కదా. ఇప్పుడు అందరికీ లీడర్గా ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి రెస్పాన్సిబిలిటీస్ ఆయనకు తెలుసు, ఆయన తెలుసుకొని మాట్లాడు. సార్, ఫైనల్గా చెప్పండి, ఈ కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు ఎలాంటి అద్భుతాలు చేయబోతుంది? అద్భుతాలు అంటే వాస్తవానికి నేను చెప్తా, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారండి, అదే పెద్ద అద్భుతం. సార్ కాదు ఆడవకుండా ఆగిందిరా నాయన అని కాదు, నిజంగా అది అంటే నిజంగా అలాగే ఉందని అనుకుంటున్నారు సార్? అది నిజమైన 100% నిజంగానే అనుకోవాలా? ఏంటండి, ఒక మెసేజ్ పెట్టాలంటే భయం, ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయాలంటే భయం, ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం, ఓ దగ్గరికి వెళ్ళాలంటే భయం, ఓ దగ్గర రావాలంటే భయం, అన్నిటికీ భయాలే కదండి. మరి ఊపిరి పీల్చుకున్నట్టే కదా. అమ్మయ్య అనుకుంటున్నారు కదా. ఇంతకుముందు నేను నిన్న వెళ్ళాను, లోకేష్ గారి దగ్గర కనీసం క్యూలోను ఒక 300-400 మంది ప్రజలు ఇచ్చేసారు. ఎప్పుడైనా వాళ్ళు అర్జీలు పట్టుకొని, మరి అర్జీలు పట్టుకొని ఒక మంత్రి గారి దగ్గర
అదే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నారు, అందరి దగ్గర ఉన్నారు. ఎప్పుడైనా ఏ మంత్రి దగ్గర ఉన్నారండి? చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు కదండి. కాదు వైసీపీ నా కాన్స్టిట్యున్సీకి వెళ్తే పొద్దున్న 6 గంటల నుంచి వస్తారు ప్రజలు, రాత్రి 10 గంటల వరకు అర్జీలు పట్టుకొని అలా కలడానికి అనేకమైన సమస్యలు, దీర్ఘకాలికమైన సమస్యలు, 5-6 సంవత్సరాల నుంచి అవలేని సమస్యలు ఇలాంటి అన్నింటితో వస్తున్నారు. ఇంతకుముందు ఎవరి దగ్గరికి వెళ్ళేవారు కాదు, ఎందుకంటే వదిలేశారు, ఇంకా అవ్వదు వీళ్ళ దగ్గర అని. అంటే ఇప్పుడు మరి ఊపిరి పీల్చుకుంటేనట్టేగా, అంతే. సార్ విశాఖపట్నం మీద పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారి స్టాండ్ ఏంటండి? అంటే ఆలోచన ఎలా ఉందని మీరు ఇది అనుకుంటున్నారు? అద్భుతమైన మన రాష్ట్రానికి ఉన్న అద్భుతమైన అవకాశం విశాఖపట్నం అనేది. ఇది న్యాచురల్ సిటీ, న్యాచురల్గా డెవలప్ అవుతున్న సిటీ. ఇది ఒక అంటే మన పేరుని, మన రాష్ట్రాన్ని, మన దేశానికి మంచి పేరు తెచ్చే ఒక సిటీ. దీన్ని పాడు చేయకుండా ఇంకా మంచిగా తీసుకెళ్లాలనే పరిస్థితిలోనే ఎప్పుడు ఉంటారు. ఈ సిటీని వాడుకొని ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే మనస్తత్వంతో ఉంటారు ఎప్పుడు కూడా. ఓకే, అది గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ సీన్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? చెప్పండి. నేను చూడలేదు, బట్ డెఫినెట్గా ఫొటోస్ అయినా చూసుంటారు కదా, ఏమనిపించింది సార్? పెద్ద ఆయన 70 సంవత్సరాలు, అదే సార్ నేను కాదండి, 70 సంవత్సరాలు పెద్ద ఆయన్ని, అలాగే పెద్ద ఆవిడ్ని, అలాగే పిల్లల్ని అందరినీ హింసించి మాట్లాడి మా బ్రెయిన్ అంటే మైండ్కి, శరీరానికి అన్నిటికీ కూడా ఇబ్బంది పెట్టి ఆ పెద్ద ఆయన లోపల పెట్టి అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పుడు గెలిచినప్పుడు డెఫినెట్గా ఒక ఫీలింగ్ అంటే ఉంటుంది కదండి. నేను ఇందాక చెప్పాను, ఇట్స్ ఎ న్యాచురల్ ఫీలింగ్. హక్ చేసుకుంటారు డెఫినెట్గా. కాదు సార్, వాళ్ళు అంటే ఆ ఎమోషనల్ ఇది అంటే మీలాంటి నాయకులు అంటే మీరు ఇద్దరితో కలిసి పనిచేశారు. చంద్రబాబు గారితో చేశారు, పవన్ గారితో చేశారు, లోకేష్ గారితో చేశారు. కాదండి, చంద్రబాబు నాయుడు గారు తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సభలో అడుగు పెడతానని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి అడుగు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి గర్వంగా ఉంది. ఎస్, ఇది ప్రజాస్వామ్యం అంటే అని. అదే గర్వం ప్రతి మూమెంట్ కూడా అనుభవిస్తున్నాం. మీరు ఇద్దరితో పనిచేస్తున్నారు కదా, మీరు అది చూడగానే మీకేమనిపించింది అన్నట్టు అనుకున్నాను. నేను చూడలేదు కానీ హ్యాపీ, కొన్ని మిస్ అయిపోతుంటాం, చూడలేదు కానీ హ్యాపీ. సో ఇంటర్వ్యూ తర్వాత చూస్తారనమాట అయితే? ఏం పర్లేదండి, చూడడానికి టైం ఎక్కడ ఉంది, బాధ్యత చెప్పారు కదా, అవన్నీ చూసుకుంటా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే బయట చాలా మంది జనాలు ఉన్నారు, మీ ఇబ్బంది మాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి సమయం ఇచ్చారు, మాకు మంచి విషయాలు తెలియజేశారు. యోస్, ఇదండి మన సుందర విజయ్ కుమార్ గారు మనతో పంచుకున్న విషయాలు. సో పవన్ గారితో ఆయనకుండే అనుబంధాన్ని, ఆయన ఆలోచనల్ని, ఆయన అభిప్రాయాల్ని, ఆయనకి సమాజం మీద ఉండే ఒక బలమైన ప్రేమను కూడా ఆయన తెలియజెప్పారు. అలాగే చంద్రబాబు గారి కోసం, లోకేష్ గారి కోసం కూడా చెప్పారు. ఇప్పుడుండే రాజకీయాలు అంటే వైసీపీ పతనం ఎలా ప్రారంభమైంది, ఏ విధంగా వైసీపీ పతనం అయింది, ఇలాంటి విషయాలు కూడా మనతో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. బై బాయ్.